షాలోమ్ ఫ్రెండ్స్, ఈ రోజు చర్చకు స్వాగతం. చర్చ నేను ఒక వీడియో క్లిప్పింగ్ చూడండి. ఆరు సంవత్సరాల క్రితం భూమిని వాళ్ళగా తయారు చేశానని చెప్పేసి, వాళ్ళగా భూమిని బలపరుపులాగా తయారు చేశానని చెప్పేసి, మనుషులు ముక్కులు పుట్టించాలని చెప్పిన దేవుడు చెప్పే గాలి మాటలకి మాయ మాటలకి మరి అన్ని పుట్టుకుపోయినట్టుగా అపౌరుషాలైన వేదాలు శృతి అంటే వినటం ద్వారా భూమి మీదకి వచ్చిన జ్ఞానం. ఆ శృతి ఆధారంగా చేసుకోవాలి, వేదానికి ప్రమాణంగా ఉందా లేదా అనేది తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు 197 కోట్ల సంవత్సరాలకు ముందు రాసిన గ్రంథాన్ని ఇప్పుడు దాని గురించి దాన్ని అనలైజ్ చేయాలనుకోవటం, దాని మీద జనాలకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకోవడం ఒక మోటర్ చర్య. మీకు ప్రసాదానికి నాకు ఎవరికి కూడా ఆచరణీయ గ్రంథం అనుసరణీయ గ్రంథం అంతకన్నా కాదు. కానీ మన పరిస్థితి గ్రంథంలో ఈ రోజు కూడా మనం గౌరవించుకుంటాం. ఎందుకు గౌరవించుకుంటాము అంటే ఇంతకంటే అసభ్యత్వాలు బైబిల్ కోపం. నేను ఒప్పుకుంటున్నా పాపం తగలడమా? సో వీక్షకులారా, వీడియో క్లిప్పింగ్ చూశారు కదా. ఈ వీడియో క్లిప్పింగ్ ప్రకారము స్కలిత్ మాట్లాడేది ఏంటంటే, బైబిల్లో భూమి బల్లపరుపుగా ఉంది అంటే ఫ్లాట్ ఎర్త్ గా చెప్పబడింది. అలాగే బైబిల్లో అశ్లీలమైన పదాలు, దరిద్రము ఏదేదో ఉందని వాగుతున్నాడు. ఎట్ ది సేమ్ టైం ఏవైతే వేదాలకు విరుద్ధంగా ఉంటాయో, వేదం అంగీకరించదో అవి తిరస్కరించాలని చెప్తున్నాడు. సో మనం ఈరోజు చర్చలో ఏం చేద్దామంటే, మరి భూమి బల్లపరుపుగా ఉందా లేదా వారి గ్రంథాలు చూద్దాము. భూమి గురించి వారి గ్రంథాలు ఏం చెప్పబడిందో చూద్దాము. అలాగే మరి అసలు అశ్లీలత అంటే ఏంటి, వారి గ్రంథాల్లో ఇంక్లూడింగ్ వేదాల నుండి అశ్లీలత ఉందా లేదా చూద్దాము. అట్ ది సేమ్ టైం వేదాలలో ఉన్న కాంట్రడిక్షన్స్ చూద్దాం. అది కూడా సృష్టి క్రమంలో ఉన్న కాంట్రడిక్షన్స్. అసలు వేదాలలో సృష్టి ఎవరు చేశారని చెప్పబడి ఉందా లేదా, లేకపోతే అదొక ప్రశ్నగానే మిగిలిపోయిందనేది చూద్దాం. నేను మొదట ఏం చేస్తానంటే, నాతో పాటు చర్చలో పాల్గొనడానికి జాన్ పే బ్రదర్ ఉన్నారు, ప్రసాద్ బ్రదర్ ఉన్నారు, పల్లె ప్రభుదాస్ బ్రదర్ ఉన్నారు. అలాగే ఇతర సహోదరులు కూడా, సాంసో బ్రదర్ కూడా కాసేపులో జాయిన్ అవుతారు. సో నేను మొదటగా ప్రసాద్ బ్రదర్ తో ప్రారంభిస్తాను. ప్రసాద్ బ్రదర్, భూమి గురించి చర్చిద్దాము. వారి గ్రంథాలు చెప్పబడిందో వివరించిన కొద్దిగా. అలాగే తప్పకుండా బ్రదర్. ముందుగా వీడియో చూస్తున్న వీక్షకులందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను, క్రీస్తున్నామున. అలాగే నాతో పాటు వీడియోలో లైవ్ లో జాయిన్ అయిన అందరికి కూడా వందనాలు తెలుపుకుంటున్నాను. బ్రదర్, ముందుగా ఈ భూమి ఎలా ఏర్పడింది అని మనం వీరి గ్రంథాలు పరిశీలిస్తే, ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క విధంగా రాసి ఉంటుంది బ్రదర్. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క రకంగా రాసి ఉంటుంది. అంటే ఒకదానికి సంబంధం ఉండదు, రకరకాలుగా ఏర్పడినాయి. ఉదాహరణ చెప్పాలంటే భాగవతం తీసుకుందాం అనుకోండి. ఈ భాగవతంలో ఈ భూమి ఎలా ఏర్పడిందంటే, శ్రీ మహావిష్ణువు మరి చెవిలో నుంచి మొదలైటబుల్ అనే రాక్షసులు వస్తే, ఆ రాక్షసులతో యుద్ధం చేసిన తర్వాత, ఆ రాక్షసులను వధించిన తర్వాత వారి శరీరంతో నీరు కలిసి ఈ భూమి ఏర్పడిందని చెప్పి రాసుకున్నారు. అంటే ఇది టోటల్ సైన్స్ కి విరుద్ధం. ఇకపోతే చాలా రకాలుగా రాసుకున్నారు, వాటిని అయితే నేను ప్రస్తుతానికి ప్రస్తావించట్లేదు. అయితే ఈ భూమి అందాక మన లలిత్ కుమార్, మీరు అన్నారు లలిత్ కుమార్ అని, అతను ఏమంటే భూమి అంటే మన బైబిల్లో మరి ఫ్లాట్ గా ఉందని చెప్పి ఏదో చెప్పాడు ఆయన. అయితే ఈయన బైబిల్ చదవడు, ఇలా హిందూ గ్రంథం లేదు, హిందూ గ్రంథాల్లో భూమి గురించి ఏం రాయబడదు ఈయనకి తెలియదు. వాళ్ళ ముగ్గురికి ఏం తెలియదు బ్రదరు. ఏం తెలియదు అనేది మన కౌంటర్ వీడియో చూస్తే అందరూ తెలుసుకుంటున్నారు, వాళ్ళకి ఏం లేదని చెప్పి. అయితే వారి గ్రంథాల్లో భూమి గురించి ఎలా రాయబడుతుందో ఒకసారి నేను చెప్తాను బ్రదర్, ఒకసారి చూడండి. మరి చాలా ఆధారాలు ఉన్నాయి ఫ్లాట్ గా, ఈ ఎర్త్ భూమి అనేది ఫ్లాట్ గా ఉందని చెప్పి వారి గ్రంథాల్లో చాలా ఆధారాలు ఉన్నాయి. మచ్చుకు ఒక రెఫరెన్స్ చెప్తాను వేదంలో నుంచి. ఋగ్వేదము 10వ మండలము 58 సూక్తము 3లో
ఈ ఈ యొక్క భూమికి 4 మూలలు ఉన్నట్లుగా రాయబడ్డది. అయితే ఈ 4 మూలలు ఉన్నాయని చెప్పి రాయబడ్డది కాబట్టి దీన్ని ఆధారం చేసుకొని శ్రీ వాల్మీకి రామాయణంలో కూడా ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా బ్రదర్. ఏంటంటే అది వాల్మీకి రామాయణంలో మరి సగరులు కుమారులు ఆ గుర్రాన్ని అశ్వాన్ని దిక్కేదానికి మరి భూమిని తవ్వడం ప్రారంభిస్తే వాళ్ళకి భూమిని తవ్వినప్పుడు 4 మూలల్లో కూడా 4 ఏనుగులు కనపడ్డాయంట. 4 మూలల్లో 4 ఏనుగులు ఈ భూమిని మోస్తున్నట్లు వాళ్ళు కనపడ్డాయని చెప్పి రాసుకున్నారు రామాయణంలో. ఇది ఎక్కడుందంటే బాలకాండ 40వ సర్గ 11 నుంచి 21 శ్లోకాల్లో ఇది ఉంటది శ్రీమద్ వాల్మీకి రామాయణంలో. అయితే 4 మూలల్లో 4 దిక్కుల్లో 4 ఏనుగులు భూమిని మోస్తామని చెప్పి రాసుకుంటే ఈ 4 మూలలో కూడా 4 ఏనుగులు ఈ భూమిని మోస్తానంటే ఫ్లాట్ గా ఉంది భూమి, రౌండ్ గా లేదు, గోళాకారంలో లేదని చెప్పి వీరి గ్రంథంలో స్పష్టంగా అవుతుంది. మనం ఒక విషయాన్ని ఆలోచిస్తే గోళాకారంలో ఉన్న భూమిని 4 మూలలు ఉంటాయి బ్రదరు. 4 మూలలు ఉండవు. ఫ్లాట్ గా ఉండేదానికి 4 మూలలు ఉంటాయి ఏం బ్రదరు, ఇది స్పష్టం అవుతుంది. ఇకపోతే మరి ముందుగా ఈ వరాహ పురాణంలో మరి శ్రీ మహావిష్ణువే వరాహ అవతారం ఎత్తి భూమిని తన కోరలతోటి భూమిని పైకి లేపాడని చెప్పి వీళ్ళు చెప్పుకుంటారు కదా బ్రదరు. అయితే వీళ్ళు వరాహ పురాణం మనం చదివినట్లయితే ఆ వరాహ పురాణంలో భూమి గోళాకారంగా ఉంది, ఆ గోళాకారంగా ఉన్న భూమిని శ్రీ మహావిష్ణువు తన దంతాలతో పైకి ఎత్తాడని చెప్పి అక్కడ ఉండదు బ్రదరు. అక్కడ ఏముంటదంటే భూమిని ఎత్తాడని ఉంటది. భూమిని ఎత్తాడంటే ఇల్లు ఈ పెయింటింగ్ లో ఈ బొమ్మలు ఏం వేసుకున్నారంటే గోళాకారంగా ఉండే బొమ్మని యాడ్ చేసుకున్నారు. ఈ గోళాకారంగా ఉండే బొమ్మని యాడ్ చేసుకుంది ఎప్పుడు అని మనం ఆలోచిస్తే మరి గలీలియో చెప్పిన తర్వాతే భూమి గుండ్రంగా ఉందని చెప్పి అందరికి అర్థమైంది. ఒకవేళ వాళ్ళ ప్రకారం వేసుకున్నా గానీ ఆర్యభట్టు చెప్పాడని చెప్పి చెప్తారు వీళ్ళు, ఈ అధర్వమర భాస్కరం వీళ్ళందరూ చెప్తున్నారు ఇంతకు ముందు. ఆర్యభట్టు వేసుకున్నా కానీ 4-5 శతాబ్దాల్లో క్రీస్తు శకము, మరి గలీలియో వేసుకుంటే 15-16 శతాబ్దాల్లో. అంతకు ముందు వారి గ్రంథాలు తర్వాత రాబట్టాయని చెప్పి వాళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఏం ఆధారం లేదు, భూమిని తన దంతాలతో పైకి ఎత్తాడని మాత్రమే ఉంది. వీళ్ళు దానికి ఏమని యాడ్ చేసుకున్నారంటే భూమి గుండ్రంగా ఈ గ్లోబ్ ని ఆయన దంతాల మీద పెట్టేసి ఒక బొమ్మని క్రియేట్ చేసుకుని ఇదిగో మాది చాలా ఏళ్ల క్రితమే మా పురాణాలు చెప్పేసి ఈ భూమి గుండ్రంగా ఉందని చెప్పి చెప్పుకున్నారు. కనీసం వీళ్ళు అక్కడ గ్రంథాలు చదవరు, ఆ గ్రంథాలు ఏం రాయబడదు సరిగా పరిశీలన చేయరు బ్రదరు. చేయకుండానే ఈ బొమ్మలు చూసి వీళ్ళు చెప్పిన మాటలు చూసి ఇలా ఉంది అని మాట్లాడుకుంటా ఉంటారు. ఇకపోతే ఇక్కడ నేను ఒక ప్రశ్న నేను వేయాలనుకున్నా బ్రదరు. ఏంటంటే ఇది సత్యార్థ ప్రకాశము అనే పుస్తకం బ్రదరు. ఈ పుస్తకంలో దయానంద సరస్వతుల వారు ఒక మాట అడిగారు బ్రదరు. ఈ వరాహ పురాణం గురించే ఇక్కడ వివరిస్తూ ఇదంతా ఫేక్ అని చెప్పేశాడు ఈయన. వరాహ పురాణం అంతా కూడా ఫేక్ అని చెప్పాడు. ఈయన ఏం చెప్తున్నాడంటే జుట్టు తలకి పెట్టుకుని నిద్రించాడంట. అంటే ఈ భూమిని హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు చాపలాగా చుట్టి తల కింద పెట్టుకుని నిద్రపోతుంటే మహావిష్ణువు వచ్చి దాన్ని లాగేశాడంట. దాన్ని లాగేసిన తర్వాత వారిరువురి మధ్య యుద్ధం జరిగిందంట. ఈ భూమి యుద్ధం జరిగి హిరణ్యాక్షుడిని విష్ణు చంపేస్తాడు. చంపేసిన తర్వాత మరి ఆ భూమిని అనేది నేలలో నుంచి పైకి తెచ్చాడని చెప్పుకుంటారు అని రాసుకున్నారు. అయితే ఈయన అడిగే ప్రశ్నలు ఏంటంటే భూమి గుండ్రంగా ఉందా లేక చాప వలె పరచబడి ఉన్నదా అనే ప్రశ్న వేస్తున్నాడు. ఇది నా ప్రశ్న కాదు, దయానంద సరస్వతి వారు చెప్పారనమాట. అయితే భూమిని చాపగా చుట్టి తల కింద పెట్టుకుని తానెక్కడ పనుకున్నాడు అని అడుగుతున్నాడు. భూమి మొత్తం చాపలా చుడితే తల కింద పెట్టుకుంటే ఈయన ఎక్కడ పనుకున్నాడు? భూమి అంట తల కింద ఉంది కదా, ఇతను ఎక్కడ పనుకున్నాడు అని అడుగుతున్నాడు. ఆ తర్వాత వరాహము దేనిపై నడుచుకుంటా వచ్చింది? భూమి అంతా తల కింద ఉంది కదా, ఈ వరాహం అనే మహావిష్ణువు ఎక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాడు అని చెప్పి అడుగుతున్నాడు. తర్వాత వరాహమూర్తి తన భూమిని తన ముఖం మీద ఉంచుకుంటే వీళ్ళిద్దరు కూడా ఎక్కడుండి యుద్ధం చేసుకున్నారు అని ప్రశ్నిస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా పుక్కిట పురాణాలు అని చెప్పి వాళ్ళ దయానంద సరస్వతుల వారే చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే బ్రదరు
దయానంద సరస్వతి వారి శివపురాణం కూడా ఈ సృష్టి ఏర్పడిన క్రమం అంతా కూడా ఇదంతా ఫేక్, ఇదంతా వాళ్ళు ఇష్టానుసారంగా రాసుకున్నారని చెప్పేశాడు. ఈయన కేవలము వేదంలో దాన్ని మాత్రమే లేని దాన్ని మిగిలినంత కూడా వీళ్ళు చేర్చుకున్నారు అని చెప్పి స్పష్టంగా ఆయన చెప్పుకున్నాడు బ్రదర్. ఇలా ఉంది బ్రదర్, భూమి అనేది ఫ్లాట్ గా ఉందని చెప్పి వీళ్ళు గంధాలు సాక్ష్యం ఇస్తున్నాయి. పైగా వీళ్ళు భూమి ఫ్లాట్ గా బలపరుగా ఉందని చెప్పి బైబుల్ నుంచి వాక్యాలు కూడా చేస్తుంది. బైబుల్ అయితే భూమి గోళాకారంలో ఉందని చెప్పి గ్రంథం 37:12 వాక్యం స్పష్టంగా ఉంది, గోళాకారంలో ఉందని చెప్పి. ఇక మనం మీరు కూడా వీడియో చేశారు, తర్వాత నేను కూడా రీసెంట్ గా ఒక వీడియో చేశాను, భూమి గుండ్రంగా ఉంది బైబిల్ ప్రకారం అని చెప్పి. ఇంకా చూసుకుంటే వీళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి అలాగా, మన గ్రంథం బైబిల్ అయితే 80% చెప్పట్లేదు. అది బ్రదర్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. నేను కూడా ఏం చేస్తానంటే, ఇప్పుడు మీరు చెప్పిన వాటికి ఆధారాలు చూపించాలి కదా మనము. నేను స్క్రీన్ పైన ఆధారాలు షేర్ చేస్తాను. ఆధారాలు షేర్ చేశాక నేను కూడా వివరిస్తాను. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ వేదాలలో ఒక శ్లోకానికి ఇంకో శ్లోకానికి పొంతన ఉండదు, ఒక మంత్రానికి ఇంకో మంత్రానికి పొంతన ఉండదు. ఉదాహరణకు ఇప్పుడు భూమిని ఎవరు తయారు చేశారు అని మనం ప్రశ్నిస్తే వేదాలలో పలు రకాల ఆన్సర్లు ఉంటాయి. మీ స్క్రీన్ పైన పెట్టే చూడండి. ఋగ్వేద 2వ మండలము 20వ సూక్తము 1వ మంత్రము మరియు ఋగ్వేద 2వ మండలము 13వ సూక్తము 5వ మంత్రంలో ఇంద్ర క్రియేటెడ్ ద ఎర్త్ అని ఉంటుంది, అంటే ఇంద్రుడు భూమిని సృష్టించాలని ఉంటుంది. అలాగే ఋగ్వేద 10వ మండలము 82వ సూక్తము 1వ మంత్రము మరియు యజుర్వేద 17వ కాండము 25వ రుక్కులో విశ్వకర్మ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంటుంది. అంటే ఈ శ్లోకం ప్రకారము భూమిని క్రియేట్ చేసింది విశ్వకర్మ. అలాగే ఋగ్వేద 10వ మండలము 195 సూక్తము 3వ మంత్రం ప్రకారము దాతర్ క్రియేటెడ్ ద హెవెన్ ఎర్త్ సన్ అండ్ ద మూన్. అంటే ఈ శ్లోకం ప్రకారము భూమిని క్రియేట్ చేసింది దాతర్. అలాగే అథర్వవేద 9వ మండలము 5వ సూక్తము 20వ మంత్రం ప్రకారము ద బ్రెస్ట్ ఆఫ్ ద గాడ్ అజా బికేమ్ ద ఎర్త్. అంటే అజ యొక్క వక్షస్థలము భూమిగా మారిందని చెప్తున్నారు. అలాగే పురుష సూక్తలో చూస్తే పురుష సూక్తలో ఫీట్ ఆఫ్ ద లార్డ్ బికేమ్ ద ఎర్త్ అని ఉంటుంది. అలాగే అథర్వవేద 13వ కాండము 13వ కాండం 1:6లో రోహిత క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంటుంది. అంటే దీనికి ఈ శ్లోకం ప్రకారం రోహిత క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంటుంది. సో ఇంకా నేను ఇంకా ముందు వివరిస్తూ ఉంటాను బ్రదర్. ఈలోపు జాన్కే బ్రదర్ మీరు కంటిన్యూ చేయండి. వందనాలు బ్రదర్. మరి ప్రేక్షకులకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ వీడియోలో మరి వారు 2 విషయాలు చెప్పారు. ఒకటేమో భూమి దానికి సంబంధించిన విషయం, బైబిల్లో భూమి బలపరుపుగా ఉందని ఇలా మాట్లాడుతూ చెప్పారు. బైబిల్లో చాలా సైన్స్ మనకు దాగి ఉంది. సైన్స్ ప్రకారంగా కూడా మేము బైబిల్ని ప్రూవ్ చేయగలం. రెండో విషయం ఏంటంటే అశ్లీలత కోసం కూడా మాట్లాడారు. అంటే క్రీస్తును అవమానిస్తూ బైబిల్ని మరి తోలనాడుతూ అశ్లీలత బైబిల్లో ఉంది అని వారు మాట్లాడడం జరిగింది. మేమేమంటున్నాం అంటే ఆ పుస్తకాల్లో బైబిల్లో ముఖ్యంగా బైబిల్లో అశ్లీలత అని మనం ఆలోచిస్తే మనుషులు చేసిన తప్పులు మనకు కనబడతాయి. అది కూడా ఎందుకు రాయించాడంటే దేవుడు ఆ విధంగా మరలా మనం చేయకూడదు. వాళ్ళు చేసి ఎలా నష్టపోయారో బైబిల్లో రాయించాడు. లోతు సందర్భం తీసుకోండి, మిగతా సందర్భాలు తీసుకోండి, బైబిల్లో దావీ సందర్భం తీసుకోండి. వాళ్ళు ఎలాగా తప్పులు చేసి కష్టాలు అనుభవించారు, మీరు అలా చేస్తే అదే విధంగా మీరు హింసని అనుభవిస్తారు, కష్టాలు అనుభవిస్తారు, అలాగే నష్టపోతారు అనే కాన్సెప్ట్ బైబిల్లో మనకు ఉంటది. వేరే ఆదర్శంగా ఉన్నవాడు ఎవరంటే దేవుడు. దేవుడికి కూడా ఏం చేశారంటే అశ్లీలతను ఆపాదించకూడదు. ఏ గ్రంథమైనా కావచ్చు, దేవుడికి మాత్రం మనిషికి అశ్లీలత ఆపాదించినా పెద్ద లెక్కలోకి రాదు. కానీ దేవుడికి ఆపాదిస్తే కనుక అది చాలా ప్రమాదం. ఎందుకంటే మనం ఆరాధిస్తాం, దేవుడు అంటే ఎవరు, మనం పూజిస్తాం, ఆరాధిస్తాం. అటువంటి దేవుడికి మనం అశ్లీలతను ఆపాదించకూడదు. అయితే రామాయణంలో నాకు కనబడే కొన్ని భాగాల్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రేక్షకులారా మీరు గమనించండి. ఇది విమర్శ కాదు, సద్విమర్శే. ప్రశ్నల రూపంగా నేను భాస్కర్ రాజు గారిని, మరి ప్రసాద్ గారిని, అలాగే
లలిత్ కుమార్ గారిని నేను అడుగుతున్న ప్రశ్నలు అన్నమాట. మరి మీ గ్రంథాల్లో ఇలాంటి ఎందుకు రాసుకున్నారు మీరు? దేవుడు అనేవాడు నీతిమంతుడు, దేవుడు అనేవాడు పవిత్రుడు, దేవుడు అనేవాడు పూజకి అర్హుడైన దేవుడికి ఇలాంటి అశ్లీలతలు ఆపాదించవచ్చా? పుస్తకం చదివినప్పుడు ఆ రీడర్ ఎలా ఫీల్ అవుతాడు మరి అనేది మనం చూద్దాం. మొదటగా సుందరాకాండ 35:17లో సీత దగ్గరికి హనుమంతుడు వెళ్తాడు. జాగ్రత్తగా వినాలి. సీత దగ్గరికి హనుమంతుడు వెళ్తాడు. అప్పుడు రాముడు కోసం వర్ణిస్తాడు అనమాట. ఎవరో హనుమంతుడు రాముడి కోసం వర్ణిస్తాడు. అది ఎక్కడుందంటే మనకి సుందరాకాండలో కనబడుతుంది. సుందరాకాండ 35వ సర్గ 17వ శ్లోకంలో ఇది సుందరాకాండ అండి. శ్రీ పుల్లిల శ్రీరామచంద్రుడు ప్రతిదానికి నేను బుక్ చూపిస్తున్నాను, అందులో ప్రశ్నిస్తున్నాను. ఇది విమర్శ కాదు, దోషణ కూడా కాదు, జస్ట్ ఇలా ఉంది కదా ఏంటి కారణం అని అడుగుతున్నాను అనమాట. అశ్లీలత ఉంది, బైబిల్లో ఉంది అనేవారికి దేవుడికి ఎందుకు ఆపాదిస్తున్నారు? ఇక్కడ హనుమంతుడు రాముడికి సంబంధించిన ఇన్నర్ పార్ట్స్ ని వర్ణిస్తాడు. ఇన్నర్ పార్ట్స్ ని ఎందుకు వర్ణించాడు హనుమంతుడు? తప్పు కదా, దేవుడు కదా, దేవుడికి మరి అలాగా వర్ణించవచ్చా అనేది నా మొదటి ప్రశ్న. 35:17 సుందరకాండ. అలాగే కిష్కింధకాండ 17వ సర్గ, కిష్కింధకాండ 17వ సర్గ చూడండి. నా కిష్కింధకాండ ఉంది, ఇదొక పుస్తకం అండి. కిష్కింధకాండ 17వ సర్గ 32, 33 ఏముంటదంటే ఇక్కడ వాలి చావుకి రెడీగా ఉంటాడు అనమాట. అంటే బాణం దెబ్బకి పడిపోయి ఉంటాడు వాలి. అప్పుడు రాముడితో మాట్లాడుతున్న సందర్భం వాలి ఏమంటాడంటే 17:32లో కామమే ప్రధానము, రామ నీకు కామమే ప్రధానము అంటాడు. ఇలాంటి పదాలు ఎందుకు రామాయణంలో ఉన్నాయి? అలాగే వాలి మరొక పదం వాడతాడు 33వ శ్లోకంలో, స్వచ్ఛంగా కామమునకే ప్రాధాన్యత నువ్వు ఇస్తావు అనే పదం ఇక్కడ మనకు రాయబడింది. అశ్లీలత కోసం మాట్లాడుతున్నాను. మరి తర్వాత కిష్కింధకాండ 1వ సర్గ 1 నుంచి 131 శ్లోకాలు మొత్తం అధ్యాయం అంతా మనం చూస్తే అక్కడ మన్మథ విరహముతో బాధపడుతూ ఉంటాడు అనమాట రాముడు. ఏమంటే అంటే అక్కడున్న అడవిని చూసి, అక్కడున్న పక్షులను చూసి, అక్కడున్న జంతువులు చూసి, అక్కడున్న సరస్సులు చూసి చెప్పండి బ్రదర్. అంటే ఇక్కడ సీతని రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు సీతను వెతుకుతూ సందర్భం సీతని మిస్ అయ్యాను, సీత ఉంటే నాకు చాలా బాగుండు, మన్మథుడు నన్ను బాధ పెడుతున్నాడు అని చాలా ఏడుస్తాడు అనమాట, కన్నీరు పెట్టుకుంటాడు. ఎందుకంటే రాముడు ఎవరితో చెప్తా ఉంటాడు? లక్ష్మణుడితో చెప్తుంటాడు అనమాట. లక్ష్మణుడితో సంభాషిస్తుంటాడు. ఆ సంభాషణ అంతా కూడా మనకి కిష్కింధకాండ 1వ సర్గ 1 నుంచి 131 వరకు మనకి ఫుల్ గా అధ్యాయం అంతా మనం చదువుకోవచ్చండి. మన్మథ బాధతో నేను చాలా బాధపడుతున్నాను, నాకు సీత దూరమైంది, ఆ సీత ఉంటే ఇదంతా విహరించేవాడిని, చక్కగా తిరిగేవాడిని, ఎంజాయ్ చేసేవాడిని, సుఖించేవాడిని అనే పదాలను మనం చూడొచ్చు. ఒక 2-3 ఉదాహరణకు చదివి వినిపిస్తారా బ్రదర్? అంటే ఇక కిందకి మంచిగా ఉన్నాయి, అది కూడా చూపిద్దామని అది వదిలేసాను, ఆ చాప్టర్ వదిలేసాను అనమాట. కావాలని చదువుతాను. కిష్కింధకాండ 28వ సర్గ 27లో ఏమంటాడంటే, వానరులు సుఖపడుతున్నారు, నేనేమో సుఖం ఉన్నాను, వానరులు సుఖపడుతున్నారు అంటాడు. 28-27 అండి కిష్కింధకాండ. నేనేమో సీతపోయే బాధలో అడివంతా తిరుగుతున్నాను, వీళ్ళ దగ్గర ఈ వానరుల దగ్గర ఉన్నాను నేను, ఈ వానరులు ఏమో ఫర్ ఫ్యామిలీస్ తోనే వాళ్ళు చక్కగా సుఖపడుతున్నారు అని రాముడు స్వయంగా అంటాడు అనమాట. మీకు అర్థమవుతుందా? అలాగే 27-58లో సుగ్రీవుడు తన భార్యతో సుఖపడుతున్నాడు, ఆనందపడుతున్నాడు అని అంటాడు. అలాగే కిష్కింధకాండ 30వ సర్గ 67 నుంచి 67, 69, 70. 67 ముఖ్యంగా 67లో ఏమంటాడంటే మూర్ఖత్వంతో స్త్రీ సుఖమునందు ఆసక్తుడైన సుగ్రీవుడు అంటాడు. చూడండి, మూర్ఖత్వంతో స్త్రీ సుఖమునందు ఆసక్తుడైన సుగ్రీవుడు అంటే సుగ్రీవుడు చూసినప్పుడల్లా కోపం అయిపోతుంటాడు, మరి చాలా బాధపడిపోతూ ఉంటాడు అనమాట. సుగ్రీవుడు సుఖపడుతున్నాడు భార్యతో, వానరులు సుఖపడుతున్నారు, ఇగో జంతువులన్నీ కూడా సుఖపడుతున్నాయి, జంతువులన్నీ వారు ఆనందపడుతున్నారు, అందరూ ఆనందంగా ఉన్నారు, నేను మాత్రం ఆనందంగా లేనని మరి కామం కోసం తప్పించిపోతున్నట్టుగా మీ గ్రంథాల్లో ఎందుకు రాముడి కోసం అంత చెడ్డగా రాశారు? ఒక దేవుడు అన్నప్పుడు, ఒక పూజనీయుడు అన్నప్పుడు అంత చెడ్డగా రాస్తే సమాజం ఎలా యాక్సెప్ట్ చేస్తుంది?
మీ గ్రంథాలని అనేది నా ప్రశ్న. ఇది ప్రశ్న మాత్రమే. మరొకటి చూపిస్తాను బ్రదర్. యుద్ధకాండం 5:5లో ఇక్కడ ఏమంటాడంటే, అది మీకు ఖచ్చితంగా చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా చూడాలి. యుద్ధకాండం అండి, చూడండి. యుద్ధకాండము 5వ సర్గ 5వ శ్లోకం అండి. ఇది సింపుల్ గా ఉంటది మీకు. 5:5 పేజ్ నెంబర్ 63 చదువుతున్నాను చూడండి. రాముడు పలుకుతున్న మాట: ప్రియురాలు దూరమైనందుకు నాకు దుఃఖము లేదు, ప్రియురాలు దూరమైనందుకు నాకు దుఃఖము లేదు, ఆమె హరింపబడినందుకు నాకు దుఃఖము లేదు. అంటే ప్రియురాలు దూరమైనందుకు దుఃఖం లేదట, ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని కూడా దుఃఖం లేదు. ఆమె వయసు దాటిపోవచ్చున్నది, దాన్ని గూర్చే విచారించుచున్నాను అంటున్నాడు చూడండి. ఆమె వయసు దాటిపోతుంది, నేను సుఖపడవలసిన వయసులో నేను సుఖపడలేకపోతున్నాను. ఆమె వయసు ఏమవుతుందంటే దాటిపోతుందని రాముడి కోసం ఇంత చెడ్డగా ఆయన పలుకుతున్నట్టుగా ఎందుకు రాశారు మీరు? నేను అందుకే చెప్తా బ్రదర్, వీళ్ళు రాజు మన రాజు అయి ఉంటాడు ఒకవేళ ఉంటే. ఓకే, అవునండి, అవును. హిస్టారికల్ పర్సన్ ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు, ఇది కల్పిత గ్రంథం అనే ప్రూవ్ అయింది. కానీ రాముడు అనేవాడు ఉంటే ఒక రాజు అయి ఉంటాడు, ఆ దయానంద చెప్తున్నట్లు. ఎందుకంటే వాళ్ళు ప్రామాణికంగా తీసుకున్నారు దయానంద సరస్వతిని. ఓకే, అవును అవును అవును. ఎక్కడ భార్య కనపడకుండా పోతే, భార్య వియోగంలో ఉంటే సెక్స్ గురించి ఆలోచిస్తాడా? నేను సెక్స్ చేయలేకపోతున్నాను నా భార్యతో, ఇతరులు వాళ్ళ భార్యలతో సెక్స్ చేస్తూ సుఖపడతారని ఆలోచిస్తాడా? లేకపోతే భార్యని వాడు ఎత్తుకుపోయి ఏం చేస్తున్నాడని బాధపడతాడా? అవును అవును బ్రదర్. అంటే చెప్తున్నాను కదండి, అంటే ఇలా రాసుకున్నారా అంటే ఒక పూజనీయుడు ఎందుకు ఇలా రాశారు? ఇప్పుడు బైబిల్లో మనుషులు చేసిన తప్పులు అవన్నీ కూడా, లోతు సందర్భం కానివ్వండి, దావీదు సందర్భం కానివ్వండి, మిగతా ఎవరిదైనా కానివ్వండి, అవన్నీ మనుషులు చేసిన తప్పులుగా మనకు కనబడుతూ ఉంటాయి బైబిల్లో. కానీ ఇక్కడ అలా కాదు, డైరెక్ట్ గా దేవుడే పలుకుతున్న మాటలు. రాముడు దేవుడు అయితే ఇలా పలకొచ్చా అనేది ప్రశ్నగా వస్తుంది ఆటోమేటిక్. ఎవరికి చదివినా సరే రామాయణం చదివినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా సరే ఆటోమేటిక్ గా ఆ డౌట్ అరైజ్ అవుతుంది. ఇంత మంచిగా ఉన్న రాముడు ఇలాంటి పదాలు ఎందుకు వాడారు? లేకపోతే రైటర్ తప్ప, లేకపోతే వాల్మీకి తప్పు రాశాడా రాముడి కోసం అనేది ఒక డౌట్ వస్తుంది కదా. కనుక అశ్లీలత ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే రామాయణంలో బేసిక్ గా కనబడుతుంది. ముఖ్యంగా ఉత్తరాఖండలో కూడా చాలా చాలా ఎక్కువగా మనకు కనబడుతుంటది. దీనికోసం అంబేద్కర్ గారి బుక్ లో హిందూ మతంలో చిక్కుముళ్ళు అనే పుస్తకంలో కూడా దీంట్లోంచి అంబేద్కర్ గారు కోట్ చేశారు. అలాగే ఇది ఒకసారి నేను అడిగినప్పుడు, ఇందులో ఇలా ఉంది కదా అడిగినప్పుడు, ఒక ఆయన అమెరికాలో ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పేరు వెంకట చాగంటి అంటారు. ఆయన ఏమన్నాడంటే రామాయణంలో ఉత్తరాఖండ అసలు లేదనిసాడండి. రామాయణంలో ఉత్తరాఖండ లేదనిసాడు. అక్కడ బ్రదర్ ఇవాళ మనం మాట్లాడే వీడియో చేశాక మనం ఎట్లా వేదాల నుంచి మాట్లాడతాము, వేదాలలో ఉన్న వైరుధ్యాలు చూపిస్తాము, వేదాలలో సృష్టి ఎవరు చేశారో తెలియదని చెప్పుకుంటున్న శ్లోకాలు చూపిస్తాము. ఇవన్నీ చూశాక అప్పుడు ఆడుకుందాం మరి. ఓకే, అయితే చెప్పదు లాస్ట్ ఫైనల్ గా చెప్పేస్తాను, దాంట్లో మీరు వెళ్ళరు కానీ చెప్పండి. ఎట్ ది సేమ్ టైం బ్రదర్ దాని ప్రైస్ అంటే చెప్పండి. మా తమ్ముళ్ళు జాన్ కోయ్ అన్న రేపు పుస్తకం రేట్ చెప్పలేదు, కామెంట్ పెడుతున్నారు. 3,500 అండి. 3,500 పట్టుకుంటే ఈ శ్రీ పుల్లుల శ్రీరామచంద్రుడు అనే పుస్తకం మీకు దొరుకుతుంది. దీనికి సంబంధించిన చిన్న పుస్తకాలు కూడా దొరుకుతుంది. అది 400కి దొరికేస్తుంది. అది ఓన్లీ వచనమే. ఇందులో అయితే శ్లోకాలు, టీకా చూడండి, శ్లోకం ఉంటది, టీకా ఉంటది, తాత్పర్యం ఉంటది. చాలా మంది అంటున్నారు టీకా అంటే ఏంటి అంటున్నారు. టీకా అంటే తాత్పర్యం అనుకున్నారు, కాదండి. 3 ఉన్నాయి అందులో. ఒకటి శ్లోకము, రెండోది టీకా, మూడోది తాత్పర్యం. టీకా అంటే ఈ శ్లోకాన్ని విడదీసి ఆన్సర్లుగా తెలుగులో నీట్ గా మనకి మీనింగ్ లా పెట్టి నీట్ గా ప్రతి భాగాన్ని విడదీసి ఇక్కడ టీకాగా పెడతారు. ఇది మీరు గమనించాలి. కనుక ఇది చాలా ప్రామాణిక పుస్తకం అని అందరూ అంటారు. ఇందులో 42వ సర్గాలో మనం ఆలోచిస్తే ఏముందో అసలు చూపిస్తానండి మీకు. 42వ సర్గాలో 20 నుంచి ఆలోచిస్తే ఏమండి, కిన్నెర స్త్రీలతో కూడా నృత్య సంగీతమునందు నేర్పుగల అప్సరస స్త్రీలు, ఓర స్త్రీలు రాముడి దగ్గర నృత్యము చేసిరి అని ఉంది. అలాగే 21లోకి వచ్చేసరికి మంచి నేర్పుగల సౌందర్యవంతులైన నృత్య గీతములతో ప్రావీణ్యము గల స్త్రీలు పానమునకు వసులై రాముడి దగ్గర నృత్యము చేసిరి. ఇది కూడా ఓకే. కిందకు వచ్చేసరికి ఆనందపరచు వారిలో శ్రేష్ఠుడు ధర్మాత్ముడైన రాముడు మనసుకు ఆకర్షించు బాగా అలంకరించుకొనిన ఆ స్త్రీలను నిత్యము క్రీడింపజేసెను అని ఉందండి. మరి ఇక టీకాలో రామ యమాస అని ఉంది. రామ-యమాస అని ఉందండి. అంటే క్రీడింపజేసెను అని ఉంది. ఇక్కడ స్త్రీలతో క్రీడింపజేసిన ఉంది. ఇలా తిరిగితే ఏమంటే ఇలా తిప్పుతండి 24వ
24వ శ్లోకంలో మనం ఆలోచిస్తే సీతతో కూడా ఇలాగా క్రీడిస్తాడండి. ఇక్కడ క్రీడించినప్పుడు అక్కడ కూడా రామ యమాస అని ఉంది శ్లోకంలో. రెండాటి దగ్గర అదే ఉందండి. చూడండి, సీతతో ఉన్నప్పుడు అదే పదం ఉంది, రామ యమాస అనే పదం ఉంది. అలాగే సీతతో చేసినప్పుడు కూడా, సీతతో కూడా ఆయన ఉన్నప్పుడు కూడా అదే పదాన్ని సంస్కృతంలో వాడారు. క్రీడింపజేసను అనే పదానికి రెండాటి దగ్గర ఒకలాగే వాడారు. గమనించాలి మీరు. అంటే ఇలాగ రాముడి కోసం ఇంత చెడ్డగా ఎందుకు రాశారు అనేది నా ప్రశ్న మాత్రమే. ఇది విమర్శ కాదు, సద్విమర్శ మాత్రమే. ఇది మీరు చెడ్డగా అనుకోవద్దు, రాంగ్ గా అనుకోవద్దు. బైబిల్లో అశ్లీలత ఉంది అని మీరు అనుకుంటే అవి మనుషులు చేసిన తప్పులు అయితే, ఇక్కడ రాముడు మాట్లాడడం చూస్తాం, రాముడు చేసే క్రియలు మనం చూస్తాం. ఈ గ్రంథంలో అలా ఎందుకు రాసుకున్నారు? మంచివాడైన రాముడిని ఎందుకు ఇలాగ వర్ణించారు అనేది నా ప్రశ్న బ్రదర్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు ఒక డిస్క్లైమర్ చేయాలా, ఎవరన్నా స్త్రీలు ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే దయచేసి మీరు చూడొద్దు. ఎందుకంటే ఇవాళ మాట్లాడేదంతా చండాలమే. ఈ సృష్టి క్రమం గురించి ఒక 5-10 నిమిషాలు మాట్లాడతాము, తర్వాత అంతా వారి గ్రంథాల్లో ఉన్న అశ్లీలత. దయచేసి తల్లులకు చెప్పేది ఏంటంటే మీరు చూడకండి. ఈ వీడియో చూడకపోయినా బాధం లేదు, మీరు చూడకండి. అలాగే 18 years పైన ఉన్న వారు చూడండి. కేవలం అడల్ట్స్ కోసమే తర్వాత సెషన్ ఉంటుంది. ప్రస్తుతం ఈ సృష్టి క్రమం వరకు చూడండి, తప్పులేదు. ఈ సృష్టి క్రమం చూసి అందులో వైరుధ్యాలు తెలుసుకుంటే మనకు నెక్స్ట్ పనికి వస్తుంది. కానీ అశ్లీలత అనేది పనికిరాదు మనకు. కాబట్టి మీరు చూడకండి దయచేసి. సో నేను కంటిన్యూ చేస్తాను, ఎక్కడ ఆపిన అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. ఇందాక చెప్పాను కదా బ్రదర్, వాళ్ళు ఏమంటున్నారంటే వేదానికి విరుద్ధంగా ఏదున్నా సరే అది తిరస్కరించాలంటున్నారు. కానీ వేదంలోనే వైరుధ్యం ఉంటే ఏం చేయాలా? నా ప్రశ్న. ఇప్పుడు వేదంలో భూమిని ఒక్కరు సృష్టించట్లేదు, భూమిని 4 సృష్టించినట్టుంది. మళ్ళా 4 4 రకాలుగా సృష్టించినట్టుంది. ఇప్పుడు ఇంకొక దగ్గర ఏం రాస్తారంటే ఋగ్వేదము 10వ మండలము 61వ సూక్తం 5-7 మంత్రాల్లో ఆదిశంకరాచార్య దీనికి భాష్యం రాస్తూ బృహదరణ్యక ఉపనిషత్తు 1:4-3లో ఈ విధంగా రాస్తాడు. ఏమంటే హీ ద విరాజ్ కాల్డ్ మను వాస్ యునైటెడ్ విత్ హర్ హిస్ డాటర్ కాల్డ్ శత్రుప whom he conceived of as his wife, from that union men were born. అంటే ఈ మను అనేవాడు తన కూతురుతో కూడుకొని నెక్స్ట్ జనరేషన్ పుట్టించినట్టు ఉంటుంది, పిల్లల్ని పుట్టించినట్టు ఉంటుంది. ఇంత చండాలంగా ఉంటుంది. ఇప్పుడు మన ప్రసాద్ బ్రదర్ ఫ్లాట్ ఎర్త్ గురించి వివరించాడు. వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే బైబుల్లో అక్కడక్కడ ఎలాగరికగా చెప్పబడి ఉంటుంది. దూతలు 4 భూమి యొక్క 4 మూలల్లో నిల్చొని ఉన్నారు. అంటే ఏంజల్స్ స్టూడ్ 4 కార్నర్స్ ఆఫ్ ది ఎర్త్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని భూమి బలపరుపుగా ఉంది, అది ఉంది బైబిల్ అని చెప్తా ఉంటారు. ఎందుకంటే బైబిల్లో కూడా చెప్పబడ్డాయి వచనాలు, 4 దిక్కుల దూతలు నిల్చున్నారని చెప్పేసి. అట్లాంటివి ఉన్నాయి సిచ్యువేషన్స్. అంటే దాన్ని తీసుకొని భూమి ఇంకా బలపరుపుగా చెప్పబడింది బైబిల్ అని చెప్పేసి వాదిస్తారు. మరి ఆ లాజిక్ వాడితే ఇప్పుడు నేను స్క్రీన్ పైన పెట్టాను చూడండి, ఋగ్వేద 7వ మండలము 83వ సూక్తం 3 వరకులో ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ అని ఉంటుంది. అంటే భూమి అంచుల వరకు. అంచు దేనికి ఉంటుంది? బలపరుపుగా ఉంటేనే అంచు ఉండేది. అంటే ఒక స్క్వేర్ షేప్ లో ఉంటే లేకపోతే ఫ్లాట్ గా ఉంటేనే అంచు ఉండేది. అలాగే ఋగ్వేద 8వ మండలము 25వ సూక్తంలో 18వ మంత్రంలో ద బౌండరీస్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంటుంది. అంటే దేనికి ఉంటాయి బౌండరీస్? ఓ స్క్వేర్ షేప్ దానికి లేకపోతే బలపరుపుగా ఉన్న దానికి బౌండరీస్ అని ఉండేది. అలాగే అథర్వ వేదము 15:7-1లో హీ హ్యావింగ్ బికమ్ మూవింగ్ మెజెస్టీ వెంట్ టు ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. ఎండ్స్ ఆఫ్ ది అంటే భూమి యొక్క అంచుల వరకు వెళ్ళాడు అంటుంది. అంటే అంచులు ఎప్పుడు ఉంటాయి? అది బలపరుపుగా ఉంటేనే అంచు అనేది ఉండేది. అలాగే అథర్వ వేద 20:88-1లో హిమ్ హూ విత్ మైట్ హ్యాత్ ప్రాప్డ్ ఎర్త్స్ ఎండ్స్ అని ఉంటుంది. అంటే భూమికి అంచులు ఉన్నాయి, భూమికి చివర ఉన్నాయని చెప్తున్నప్పుడు, భూమికి మూలాలు ఉన్నాయని చెప్తున్నప్పుడు అది రౌండ్ అని ఎలా తీసుకుంటాం మనము? ఇప్పుడు వాళ్ళు ఉపయోగించిన లాజిక్ వాళ్ళ గ్రంథాల్లోకి ఉపయోగిస్తే అది ఫ్లాట్ ఎర్త్ అని తీసుకుంటాము. అలాగే ఋగ్వేద 1వ మండలము 62వ సూక్తంలో 8 వరకులో ద పేర్ ఇన్ ఆల్టర్నేషన్ అరౌండ్ 4 sides ఆఫ్ ద ఎర్త్. చూడండి, 4 భూమి యొక్క 4 దిక్కులని చెప్పబడింది ఇక్కడ. అంటే భూమి బలపరుపుగా ఉన్నట్టే కదా. అలాగే ఋగ్వేద 6:62-1లో స్కాటర్ ద ఇన్వెస్టింగ్ గ్లూమ్స్ టు ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. భూమి అంచుల వరకు అని ఉంటుంది. అంటే మరి భూమి బలపరుపుగా ఉన్నట్టే కదా. గుండ్రంగా ఎక్కడ ఉంది ఇక్కడ భూమి వీళ్ళ గ్రంథాల్లో? అలాగే ఋగ్వేద 5వ మండలము 47వ సూక్తంలో 2వ మంత్రంలో ఆన్ 4 sides అబౌట్ ద ఎర్త్. అంటే
భూమి యొక్క 4 మూలలని చెప్తుంది. అప్పుడు భూమి బలపరుపుగా ఉన్నట్టే కదా, గోళాకారంలో ఎక్కడ ఉంది వీళ్ళ గ్రంథాల్లో? ఈడు ఆయన నోరు వస్తలేదు బ్రదర్, ఆయన తిడితే నాకే బాధ అనిపిస్తుంది. ఆయన తిడుతుంటే నాకు నోరు రావట్లేదు. ఈ దరిద్రుడు అనవసరంగా నా నోరు పాడు చేస్తుండేమో, ఆడు కౌంటర్ వీడియోస్ చేస్తూ మనకు అనిపిస్తుంది. సో తిట్టదలుచుకోలేదు, లీవ్ ఇట్. ఇప్పుడు ఋగ్వేద 5వ మండలము 47వ సూక్తంలో 2వ మంత్రంలో అండ్ 4 సైడ్ అబౌట్ ద ఎర్త్ అండ్ హెవెన్ గో ఫర్ ద స్పేషియస్ పాస్ వితౌట్ ఎ లిమిట్ అని ఉంటుంది. అలాగే ఋగ్వేద 10వ మండలము 58వ సూక్తం 3వ మంత్రంలో దై స్పిరిట్ దట్ వెన్ ఫార్ అవే టు ద 4 కార్నర్డ్ ఎర్త్ అని ఉంటుంది. స్పష్టంగా భూమి బలపర్పన ఉంది కదా వేదాలలో. ఇంకా గోళాకారంలో ఉన్న ఒక్క శ్లోకం చూపించమని విని, వాళ్ళ గ్రంథాలలో భూమి గోళాకారంలో ఉందని ఒక్క శ్లోకం చూపించమను. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇస్కాన్ వాళ్ళు భూమి బలపర్పన ప్రచారం చేస్తారు. వాళ్ళు ఒరిస్సా ప్రాంతంలో ఒక ప్లానిటోరియం కడుతున్నారు, అందులో భూమి బలపరుపుగా ఉందని చెప్పి చూపిస్తున్నారు ఆ ప్లానిటోరియంలో. ఇక ఇప్పుడు సృష్టి క్రమం గురించి మాట్లాడదాం బ్రదర్. బైబిల్లో స్పష్టంగా సృష్టి ఎవరు చేశారు అంటే దేవుడు చేశాడని చెప్పొచ్చు. ఏ విధంగా చేశాడో, మొదటి దినం ఏం చేశాడు, రెండో దినం ఏం చేశాడు, మూడో దినం ఏం చేశాడు, నాలుగో దినం ఏం చేశాడు, ఐదో దినం ఏం చేశాడు, ఆరో దినం ఏం చేశాడని ఒక క్రమంలో అన్ని చెప్పుకుంటూ రావచ్చు. ఎవరు చేశారు అంటే స్పష్టంగా దేవుడు చేశాడని చెప్తాం. అదే వేదాలలో చూస్తే సృష్టి ఎవరు చేశారంటే జవాబు ఉండదు వాళ్ళ దగ్గర. ఆ సృష్టి చేసినప్పుడు కూడా సృష్టింపబడతాడు. మళ్ళీ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, ఇప్పుడు ఈ పురాణాలు తీసుకుంటే, వేదాలు పక్కన పెట్టి పురాణాలు తీసుకుంటే, పురాణాలు ఉపనిషత్తులు అవి తీసుకుంటే, శివ పురాణం ప్రకారం సృష్టికర్త శివుడు, విష్ణు పురాణం ప్రకారం సృష్టికర్త విష్ణువు, బ్రహ్మ పురాణం ప్రకారం సృష్టికర్త బ్రహ్మ. సరే, ఇవన్నీ పుక్కటి పురాణాలు, కట్టుకథలు, ఎవరికి దోచిందో రాసుకున్నాడు అని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వేదాలు అపౌరుషాలు కదా, దేవుని ముఖం నుండి ఊడిపడ్డాయి కదా, అది ఎవరికి ఊడిపడ్డాయో, ఎక్కడ ఊడిపడ్డాయో, అసలు ఆ అపౌరుషాలు అంటే ఏందో కూడా తెలియదు వాడికి. వాడు చెప్తున్నాడు వేదాలు అపౌరుషాలు అని. అపౌరుషాలు అంటే ఏంద్ర నాయన? ఇప్పుడు బైబుల్ దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించి రాశారంటే ఎవరు రాశారు ఉంటుంది, చెప్తాము పలానా మనిషి రాశాడని చెప్పేసి. మీరు అది కూడా చెప్పట్లేదు కదా. అపౌరుషాలు దేవుడే రాసినట్టు దేవుని ముఖం నుంచి ఊడిపడ్డాయి. ఊడిపడ్డప్పుడు ఎవరు అందుకున్నాడు కింద నుంచి ఎవరికి తెలియదు. వేదాలలో ఏముంటుందంటే, చూడండి, లివింగ్ క్రియేచర్స్ ఎవరు క్రియేట్ చేశారో ఎవరికి స్పష్టమైన ఆధారం లేదు, అంత కన్ఫ్యూజనే. యజుర్వేద 14:28లో విత్ 1 డే ప్రేజ్డ్ క్రియేచర్స్ వేర్ ప్రొడ్యూస్డ్, విత్ 5 డే ప్రేజ్డ్ బీయింగ్స్ వేర్ క్రియేటెడ్. ఎవడు ప్రేజ్ చేస్తే ఎవడు చేస్తున్నాడు, ఎట్లా పుట్టిన, ఏం లేదు, అర్థం పర్థం లేదు శ్లోకం. విత్ 1 డే ప్రేజ్డ్ క్రియేచర్స్ వేర్ ప్రొడ్యూస్డ్, విత్ 5 డే ప్రేజ్డ్ బీయింగ్స్ ఆర్ క్రియేటెడ్. ఎవడు ప్రేజ్ చేస్తున్నాడు, వాడు ప్రేజ్ చేసినప్పుడు ఎవడు క్రియేట్ చేస్తున్నాడు, ఏముండదు. అలాగే ఋగ్వేదంలో వేదిక్ డైటీస్ ఇంద్ర అండ్ వర్ణ క్రియేటెడ్ ఆల్ లివింగ్ క్రియేచర్స్ అని రాసుకున్నారు. ఋగ్వేదము 7వ మండలము 82వ సూక్తం 5 ఓ ఇంద్ర వర్ణ యాజ్ ఏ క్రియేటెడ్ ఆల్ దిస్ క్రియేచర్స్, అంటే ఓ ఇంద్రుడా వరుణ, ఈ సమస్త క్రియేచర్స్ ని మీరే సృష్టించారు, అంటే జీవజంతువుని మీరే సృష్టించడానికి రాసుకున్నారు. అలాగే అథర్వ వేదంలో మళ్ళీ ఇంకో విధంగా రాసుకున్నారు. అథర్వ వేదంలో రోహిత క్రియేట్ చేసినట్టు రాసుకున్నారు. అథర్వ వేదము 13:1-52లో హీ రోహిత క్రియేటెడ్ ఎవ్రీ లివింగ్ థింగ్ అని రాసుకున్నారు. ఇప్పుడు ఎవరు క్రియేట్ చేసినట్టు, ఇంద్రుడా, వర్ణుడా, ఈ రోహిత అనేవాడా? అసలు వీళ్ళు ముగ్గురు ఒక్కటిగానే అర్థమైపోతుంది. అలాగే పురుష సూక్తం తీసుకుందాం. ఈ పురుష సూక్తం అంటే ఇది క్రియేషన్ కి సంబంధించిన సూక్తం. ఇది ఇక్కడే క్రియేషన్ చెప్పబడింది చెప్పేసి చెప్తారు. పురుష సూక్తం అంటే 10వ మండలము 90వ సూక్తాన్ని పురుష సూక్తం ఉంటారు. అందులోనే మొదటి నుంచి 13-14 దాకా శ్లోకాలు మంత్రాలు చదువుతా ఉంటే ఒక్కొక్కటి ఎలా ఎలా క్రియేట్ చేయబడిందో స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఇక్కడ మేజర్ కాంట్రడిక్షన్ అంటే ఈ పురుష అనేవాడిని కూడా ఎవరు తయారు చేస్తారు. అది ఎవరు తయారు చేశారంటే ఆన్సర్ ఉండదు. చూడండి, మళ్ళీ వీళ్ళు ఏమంటారు, పెద్ద గొప్పగా చెప్పుకుంటానికి సైంటిస్టులు ఈ కాస్మోస్ ఎట్లా సృష్టింపబడింది, యూనివర్స్ ఎట్లా వచ్చిందో తెలుసుకోవాలంటే పురుష సూక్తం చూస్తే అర్థమవుతుంది అంటారు. సరే, వీళ్ళు ఏం చెప్తున్నారు ఆ పురుష సూక్తం అని చూస్తే నాకు అర్థమైంది వాళ్ళు ఒకటేంటంటే అసలు ఎవరిని సృష్టించాడో ఆడికే తెలియదు. ఇక్కడ ఏముంటుందంటే ఈ దేవతలు అనేవాళ్ళు పురుషని బలిగా అర్పించినప్పుడు ఆ పురుష అనేవాడు తల నుంచి ఒకటి, చెస్ట్ నుంచి ఒకటి, ఉదరం నుంచి ఒకటి, పాదాల నుంచి ఒకటి, నోటి నుంచి, అట్లా ఒక్కొక్క భాగం నుంచి ఒకటి క్రియేట్ అయినట్టు రాసుకున్నారు.
ఈ పురుషాన్ని ఎవర్రా బాబు, ఈ పురుషుడు ఎవర్రా అంటే ఆయనే బ్రహ్మాన్ అని చెప్తారు. ఈ పురుషుడు ఎవర్రా అంటే ఆయనే ఆల్మైటీ గాడ్ అని చెప్తారు. మళ్ళీ తీరా చూస్తే ఏంటంటే వీడు ఆల్మైటీ గాడ్ అంటే వీడిని ఎవడో తయారు చేస్తాడు. మళ్ళీ వాడెవరంటే వాడెవడో తెలియదు. చూడండి శ్లోకాలు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఋగ్వేద 10వ మండలము 90 సూక్త 5వ మంత్రంలో ఫ్రమ్ హిమ్ విరాజ్ వాజ్ బోర్న్. ఇక్కడ హిమ్ అంటే పురుష నుంచి విరాజ్ అనేవాడు పుట్టాడని రాసుకున్నాడు. మళ్ళీ అగైన్ పురుష ఫ్రమ్ విరాజ్ వాజ్ బోర్న్. ఈ గుడ్డు ముందా కోడి ముందా అంటే ఎట్లా కన్ఫ్యూజన్ వస్తుందో అట్లుంటది. ఇక్కడ పురుషేవాడు ఎక్కడి నుంచి పుట్టారు అంటే విరాజ్ నుంచి పుట్టారంట. మరి విరాజ్ ఎక్కడి నుంచి పుట్టారంటే పురుష నుంచి పుట్టారు. వీళ్ళిద్దరిని ఎవరిని పుట్టించారంటే ఆన్సర్ ఉండదు. వాడు చెప్తాడు మా సృష్టిక్రమం ఇట్లా అట్లా అని చెప్పేసి. ఏముంది ఇక్కడ సృష్టిక్రమంలా? తలతోకలేని కన్ఫ్యూజ్డ్ శ్లోకాలు మంత్రాలు ఇవి. ఇంకా చూడండి మనుస్మృతిలో కూడా ఏ విధంగా రాస్తాడు ఏంటంటే ద లార్డ్ బికేమ్ హాఫ్ మేల్ అండ్ హాఫ్ ఫీమేల్, విత్ దట్ ఫీమేల్ హీ ప్రొడ్యూస్ విరాజ్ అంట. ఇక్కడ ఋగ్వేదాలు ఏం చూస్తున్నాము? పురుష నుంచి విరాజ్ వచ్చిన చూస్తున్నాము. ఈ మనుస్మృతిలో మను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు? ద లార్డ్ బికేమ్ హాఫ్ మేల్ అండ్ హాఫ్ ఫీమేల్, విత్ దట్ ఫీమేల్ హీ ప్రొడ్యూస్ విరాజ్ అంట. ఏమైనా అర్థం ఉందా? అథర్వ వేదము 19:6-9లో ఇన్ ద బిగినింగ్ రోజు విరాజ్ అంటుండు. మరి విరాజ్ అన్నాడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది జవాబు లేదు. మళ్ళా పురుష ఫ్రమ్ విరాజ్ వాజ్ బోర్న్ అంటారు. యాజ్ సూన్ యాజ్ హీ వాజ్ బోర్న్ హీ స్ప్రెడ్ వెస్ట్వర్డ్ అండ్ ఈస్ట్వర్డ్ ఓవర్ ద ఎర్త్. అసలు తల ఉండదు, తోక ఉండదు. పెద్ద మా గ్రంథాలలో సృష్టి అన్నారు. ఏముంది ఇక్కడ? ఏం లేదు. ఇంకేం రాస్తారు? అథర్వవేద 19:6లోని 10-11 మంత్రాల్లో వెన్ గాడ్స్ పెర్ఫార్మ్ ద సాక్రిఫైస్ విత్ పురుష. ఈ దేవుళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళు ఎప్పుడు పుట్టారో తెలియదు. అసలు వీళ్ళు ఎవరెవరు అనేది కూడా లిస్ట్ ఉండదు. చూడండి ఈ పురుషనైతే ఏ పురుష అనైతే సాక్రిఫైస్ చేస్తాడో ఆ పురుష అనేవాడు విరాజ్ నుంచి పుట్టాడని రాస్తున్నారు. మరి కొన్ని చోట్ల ఈ పురుష సూక్తంలో ఆ పురుష అనేవాడు వాడే ఆల్మైటీ గాడు, వాడే బ్రహ్మాన్ అని చెప్తున్నారు. మరి వాడు కూడా పుట్టినాడు కదా, వాడిని కూడా ఎవరు విరాజ్ అనేవాడు సృష్టించినాడు కదా. ఆ విరాజ్ని ఎవరు సృష్టించారంటే పురుష సృష్టించారంటారు. ఆ పురుషని ఎవరు సృష్టించారంటే విరాజ్ సృష్టించారంటారు. ఏమైనా తలతో ఉందా? పోనీ దేవతలు సాక్రిఫైస్ చేశారు ఆ పురుషాన్ని చెప్పి రాసుకున్నారు. ఋగ్వేద 10వ మండలము 90 సూక్తం 6వ మంత్రంలో వెన్ గాడ్స్ ప్రిపేర్ ద సాక్రిఫైస్ విత్ పురుష యాజ్ దర్ ఆఫరింగ్. ఆ పురుషుని సాక్రిఫైస్ ఇవ్వగానే కాలాలు ఏర్పడ్డట్టు అన్ని రాసుకొచ్చారు. కానీ కృష్ణ యజుర్వేద 6:3-5లో దేవతలు దే ఆఫర్డ్ అగ్ని యాజ్ అ సాక్రిఫైస్ టు అగ్ని ఫైర్ ఫర్ దే ఫౌండ్ నథింగ్ ఎల్స్ టు ఆఫర్. మరి ఇప్పుడు ఎవరిని ఆఫరింగ్ ఇచ్చినట్టు? పురుషాన్ని ఇచ్చినట్ట, అగ్నిని ఇచ్చినట్ట? అగ్ని వేరు, పురుష వేరు. మళ్ళా ఇప్పుడు ఏం రాసుకున్నారు? ఇందాక చెప్పాను ఎర్త్ ఎట్లా ఫామ్ అయిందంటే పురుష సూక్తంలో అంటే ఋగ్వేదం 10వ మండలం 90వ అధ్యాయం 14వ మంత్రంలో ఆల్మైటీ గాడ్స్ ఫీట్ అని రాసుకున్నారు. అంటే ఆ దేవుని యొక్క పాదాల నుంచి ఏర్పడని చెప్పినప్పుడు ఆ దేవుడు ఎవడరా అంటే విరాజ్ నుంచి ఏర్పడ్డాడని చెప్తున్నాడు. ఆ విరాజ్ ఎవడరా అంటే ఈ దేవుడి నుంచి ఏర్పడ్డారని చెప్పేసి. పోనీ వీళ్ళు ఇద్దరే ఎక్కడి నుంచి ఏర్పడ్డారంటే ఏది లేదు. ఋగ్వేద 10వ మండలము 72వ సూక్తము 1 నుంచి 4 మంత్రాలు చదువుదాం బ్రదర్. వీళ్ళు ఏం చేశారంటే ఈ మంత్రాన్ని దాచిపెట్టేశారు. ఇది మొట్టమొదటగా ఇక్కడే ఈ 72వ సూక్తంలోనే 10వ మండలంలో సృష్టి క్రమం గురించి చెప్పబడింది. సృష్టి ఏ విధంగా చేయబడింది చెప్పబడింది. దీన్ని దాచిపెట్టేసి వీళ్ళు ఎంతసేపు 90వ సూక్తాన్ని ప్రొజెక్ట్ చేస్తారు, పురుష సూక్తాన్ని. ఎందుకంటే ఈ సూక్తాన్ని ఈ తెలివి దయానంద సరస్వతి ఉపయోగించాడు. ఎందుకంటే మన బైబిల్ ప్రకారము క్రియేషన్ అవుట్ ఆఫ్ నథింగ్ అని నమ్ముతాం మనం. కానీ వీళ్ళది నమ్మరు. దాన్ని క్రిటిసైజ్ చేస్తానికి దయానంద సరస్వతి ఈ సూక్తం గురించి మాట్లాడాడు. ఇక్కడ ఏమంటుండంటే లెట్ us proclaim with a clear voice the generations of the gods who when their praises are recited look favorite on the worshipper in this later age. Brahmanaspati filled this generation of the gods with breath as a blacksmith. His below is the first stage of the gods. ఈ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ గాడ్స్ అంటే ఎవరో తెలియదు. మళ్ళా ఇదంతా హంబక్కే. కాకపోతే మనం ఇక్కడ కాంట్రడిక్షన్ ఉంది, చదువుతాను చెప్తాను చూడండి. ద ఎర్త్ వాజ్ బార్న్ ఫ్రమ్ ద అప్వర్డ్ గోయింగ్ ట్రీ అంట. ఇక్కడ
90 సూక్తంలో ఏం చూస్తున్నాం? పురుష సూక్తంలో ఆల్మైటీ గాడ్స్ ఫీట్ నుంచి భూమి పుట్టిన చూస్తున్నాం. ఇక్కడ ఏం చూస్తున్నాము? ద ఎర్త్ వాజ్ బర్న్ ఫ్రమ్ ద అప్వర్డ్ గ్రోయింగ్ ట్రీ. ఈ సూక్తం చదివితే శూన్యంలో ఉండి సమస్తం సృష్టింపబడినట్టు అర్థమవుతుంది. సో ఇప్పుడు స్పష్టంగా నా ప్రశ్న ఏంటంటే, మీ గ్రంథాలలో సృష్టి గురించి చక్కగా వివరించబడితే ఇప్పటి వరకు నేను చూపించిన వైరుధ్యాలకు జవాబు ఇవ్వండి. అసలు భూమిని ఎవరు సృష్టించాడు, ఆకాశాన్ని ఎవరు సృష్టించాడు? ఎందుకంటే ఒక్కొక్కరు సృష్టించినట్టు రాస్తున్నారు. అలాగే ఋగ్వేద 10వ మండలము 90 సూక్తం 6వ మంత్రంలో వెన్ గాడ్ ప్రిపేర్ ద సాక్రిఫైస్ విత్ పురుష అంటే ఈ దేవుళ్ళు ఎవరు అనేది కూడా మనకు లిస్ట్ లేదు. అసలు మరి సృష్టి జరగకముందు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, వీళ్ళని ఎవరు సృష్టించదో తెలియదు. వాళ్ళని కూడా సృష్టించారా లేకపోతే వాళ్ళు స్వయంగా సృష్టి అంటే స్వయంభూలా చెప్పాలి కదా మనకి. పురుష సూక్తం చూస్తేనేమో పురుష ద్వారా అన్ని కలిగిన అంటారు. అధర్వేదం 13:1-50 చూస్తేమో రోహిత సమస్తం సృష్టించడని చెప్తారు. అలాగే ఋగ్వేదం 10వ మండలము 129వ సూక్తంలో 6-7 మంత్రాలు చదివితే వీళ్ళు స్పష్టంగా రాస్తారు ఈ సృష్టి ఎట్లొచ్చిందో మాకు తెలియదు అని చెప్పేసి. హూ వెరీలీ నోస్ అండ్ హూ క్యాన్ హియర్ డిక్లేర్ ఇట్ వెన్స్ ఇట్ వాస్ బార్న్ అండ్ వెన్స్ కమ్ దిస్ క్రియేషన్. ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు సృష్టి ఉనికిలోకి వచ్చింది ఎవరు చెప్పలేరు. ద గాడ్స్ ఆర్ లేటర్ దాన్ దిస్ వరల్డ్స్ ప్రొడక్షన్. ఈ ఏ దేవతలైతే ఈ సాక్రిఫైస్ చేస్తున్నారో, ఈ పురుష సూక్తంలో ఏ దేవతలైతే బలి అర్పిస్తున్నారో, పురుషుడిని అర్పించి సృష్టి క్రమాన్ని చేస్తున్నారో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదంట. ఎందుకంటే వాళ్ళు దీనికంటే ముందే ఉన్నారంట. దీని తర్వాత వచ్చారు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదంట. ద గాడ్స్ ఆర్ లేటర్ దాన్ దిస్ వరల్డ్స్ ప్రొడక్షన్. ఇవన్నీ సృష్టింపబడ్డ తర్వాత వీళ్ళు వచ్చారంట. అండ్ హూ నోస్ దెన్ వెన్స్ ఇట్ ఫస్ట్ కేమ్ ఇన్ టు బీయింగ్. He the first origin of this creation, whether he formed it or all did not from it, whose eyes control this world in highest heaven, he verily knows it or perhaps he knows not. అడెవడో వానికే తెలియాలా, వాని కూడా తెలుసో తెలీదో అడెవడో. ఇది అంటే ప్రశ్నార్థకంగా ఉంది. సృష్టి ఎట్లొచ్చింది, సృష్టిని ఎవరు చేశారు, ఈ సృష్టి తర్వాత ఈ దేవతలు ఎట్లొచ్చారు, ఈ దేవతలను ఎవరు చేశారు, ఈ దేవతలు పురుష సూక్తంలో చెప్పబడినట్టు పురుషాన్ని సాక్రిఫైస్ గా ఇచ్చిన తర్వాతనే కదా అన్ని సృష్టింపబడ్డని రాసుకుంటున్నారు. ఈ క్రమం వాళ్ళకే అర్థం అవుతలేదు. ఈ గందరగోళం, ఇంత గందరగోళం ఉంది వాళ్ళ సృష్టి క్రమంలో. సో ఇది బ్రదర్ నేను చెప్పదలుచుకుంది. ఈ క్రియేషన్ లో వేదాలలో ఇంత గందరగోళం ఉంది. ఈ షార్ట్ స్పాన్ లో చెప్తే ఎంతమందికి అర్థమైందో తెలియదు, కానీ స్పష్టంగా భూమిని ఎవడు పుట్టించాడో తెలియదు, ఆకాశాన్ని ఎవడు పుట్టించాడో తెలియదు, పోనీ ఈ పురుష సూక్తంలో ఉన్న ఆ పురుషుడిని ఎవడు సృష్టించాడో తెలియదు. ఒక్కోసారి విరాజ్ నుంచి వచ్చాడంటారు, ఆ విరాజ్ పురుషుడి నుంచి వచ్చాడంటారు, పోనీ ఆ విరాజ్ ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికి తెలియదు. ఈ దేవతలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఆ దేవతల కంటే ముందే ఆ సృష్టి ఉందని చెప్తున్నారు. ఆ సృష్టిని ఎవరు చేశారో ఎవరికి తెలియదు. ఆ దేవతల తర్వాత మరి ఆ సృష్టి చేసిన తర్వాత ఈ దేవతలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఇంత గందరగోళం ఉంటది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు తయారు చేసినట్టు రాస్తున్నారు సృష్టిని. అదే బైబుల్ అట్లా ఉంటుంది గందరగోళం. స్పష్టంగా దేవుడు అంతే, దేవుడు ఉండే ఒక్కొక్కటి స్పష్టంగా క్రమబద్ధంగా రాయబడి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ లాజిక్ అర్థం చేసుకోలేక కాంట్రడిక్షన్ ఉందని ఫీల్ అవుతారు. కానీ ఎందుకంటే ఈ వెస్టర్న్ లాజిక్ వేరు, ఈస్టర్న్ లాజిక్ వేరు. మన బైబుల్ రాయబడింది జూయిష్ లాజిక్, వాళ్ళు ఫాలో అయ్యేది బ్లాక్ లాజిక్, స్టెప్ లాజిక్ కాదు. వెస్టర్న్ లాజిక్ స్టెప్ లాజిక్, వీళ్ళ లాజిక్ బ్లాక్ లాజిక్. అది చెప్పేంత టైం ఇప్పుడు లేదా, చెప్పి కన్ఫ్యూజ్ చేయకుండా తలుచుకోలేదు. సాంబ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బాగున్నారు బ్రదర్? బాగున్నాం బ్రదర్. మీకోసం వెయిటింగ్ బ్రదర్. మీరు స్టార్ట్ చేస్తే తర్వాత ఇక అందరినీ పంపించేస్తా. స్త్రీలను చూడొద్దని చెప్తున్నా ఈ షో, ఎందుకంటే తర్వాత అంతా అశ్లీలమే, ఇక అదంతా అశ్లీలంలోకి వెళ్ళిపోతాము. సో మీరేమైనా సృష్టి క్రమం గురించి చెప్తే అది వింటారు, తర్వాత అశ్లీలత ఏముందో చూద్దాం. మొదట సృష్టి క్రమం గురించి మాట్లాడేస్తే అది విన్న తర్వాత స్త్రీలు ఎవరైనా ఉంటే వీడియో చూడదని చెప్పేస్తా నేను. ఓకే, అంటే అంత భయంకరంగా మనం చెప్పలేములే కానీ అవన్నీ కూడా. అయితే సృష్టి క్రమం గురించి చెప్పాలంటే చాలా నవ్వు వచ్చింది. ఈ లలిత్ కుమార్ గారు, లేదంటే ఈ పంది ప్రసాద్ గారు, లేదంటే ఆ బొక్కల డాక్టర్ ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నారో, బైబుల్ని ఎగతాళి చేస్తూ, బైబుల్లో ఉన్నటువంటి సృష్టి క్రమాన్ని ఎగతాళి చేస్తూ, వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి సృష్టి గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇది చాలా నాకు నవ్వు వచ్చింది వాళ్ళు మాట్లాడుతుంటే. ఇదేంద్ర బాబు, వీడు ఏంది ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు, అసలు ఇలా గ్రంథాలు తీసుకొని చదవటం మొదలు పెట్టి కింద పడి దొల్లాడతారు జనాలు. సృష్టి క్రమం గురించి కనుక మాట్లాడితే పిచ్చెక్కిపోయింది జనాలకి, వీడేంది ఇలా మాట్లాడతాను అనుకున్నాను.
అంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే బైబిల్లో భూమి పుట్టి 6,000 సంవత్సరాలు అయింది అని చెప్పుకొచ్చారు. 6,000 సంవత్సరాలు పోయింది భూమి పుట్టి అని బైబిల్లో ఎక్కడన్నా ఉందా? మనకైతే కనపడాలి. మన బైబిల్లో లేదు. మరి వాడు ఏ బైబిల్ చూసాడో మనకు తెలియదు. ఎవడా లలిత్ కుమార్ గారు. ఆ తర్వాత సృష్టి క్రమం గురించి చెప్పాలంటే బైబిల్లో మనుషుల నుంచి మనుషులు పుట్టారు, చెట్టుల నుంచి చెట్లు పుట్టినాయి, జంతువుల నుంచి జంతువులు పుట్టినాయి. ఇది రీజనబుల్ గా ఉంది, లాజికల్ గా ఉంది, పద్ధతిగా ఉంది. దీన్ని తప్పుపట్టడానికి లేదు. మనం అదే వీళ్ళ యొక్క గ్రంథాల్లో కనుక చదివితే మనం చెప్పడం ఎందుకు? ఆయన ఉన్నాడుగా మహానుభావుడు, ఎవరైనా వాళ్ళకి మహానుభావుడులే, మనకి కాదు. సత్యార్థ ప్రకాశం ఇదిగో బ్రదర్, నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఇది నాకు. ఇదిగో ఈ గిఫ్ట్. దీంట్లో నేను అక్కడ చదువుతాను, వినండి మీరంతా కూడా. సృష్టి క్రమం అంటే ఎలా ఉంటది, ఏంది హిందూ గ్రంథాల్లో అనేది ఈ లలిత్ కుమార్ గాడి వీళ్ళందరూ, లేదా కరుణాకర్ గాడి కానీ వాళ్ళంతా కూడా ఒకసారి దీన్ని చూడాల. వాడి ఫాలోవర్స్ కానీ వీళ్ళంతా కూడా చూడాలి. ఇక్కడ ఏమని ఉంటదంటే, ఇక్కడ భలే రాస్తాడు, ఎగతాళిగా చేస్తాడు. నేనైతే ఏమి ఎగతాళి చేయట్లేదు, కానీ ఇక్కడ సత్యార్థ ప్రకాశం, ఇది సత్య ఏకాదశి సముల్లాసం 360 పేజీలో దయానంద సరస్వతి అని ఎవరైతే ఉన్నాడో ఆర్య సమాజ స్థాపకుడు, ఆయన వీళ్ళ యొక్క సృష్టి క్రమం గురించి చెప్తున్నాడు. ఇక్కడ వీళ్ళ గ్రంథాల్లో ఉన్నాడు సృష్టి క్రమం గురించి. ఏంటిదంటే, శివపురాణాల వలనే భాగవతంలోను విష్ణువు నాభి నుండి కమలం, ఆ కమలం నుండి బ్రహ్మ, ఆ బ్రహ్మ దక్షిణ పాదం నుండి స్వయంభువుడు, వామపాదం నుండి శతరూపారాణి, లలాటం నుండి రుద్రుడు, ఇట్లాంటివన్నీ వీళ్ళు పుట్టారని రాసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత కశ్యపునితో వివాహం జరిగిందంట. ఎవరికి? 10 మంది ప్రజాప్రతులు, వారి 13 పుత్రికలు. కశ్యపునితో దితి నుండి దైత్యులు, ధనువు నుండి దానవులు, అదితి నుండి ఆదిత్యులు, వినత నుండి పక్షులు, కద్రువ నుండి పాములు, శర్మ నుండి కుక్కలు, నక్కలు మొదలగునవి, ఇతర స్త్రీల నుండి ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు, గేదెలు, గడ్డి, గాదం. ఇక్కడ బలిపాదం ఆడేటి. అంటే ఇసుగు పుట్టింది, ఆయన కోపం వచ్చేసింది దయానంద సరస్వతికి. అదేందరా, స్త్రీల నుంచి ఏనుగులు, గుర్రాలు, ఒంట్లు పుట్టడం ఏందరా? మీకు అసలు బుర్ర ఉందా లేదరా? మీరు మామూలుగా రాశారా లేదా ఏదన్నా నాటు సారాయి దాగి రాశారా అన్నట్టుగా ఇక్కడ గడ్డి గాదం అన్నట్టు చివరి కోపం వచ్చింది దయానంద సరస్వతి. ఇక్కడ స్పష్టంగా మళ్ళీ నమ్మరేమో, ఇది నేను ఇక్కడ చూపిస్తున్నాను, నీళ్ళు పెట్టిన గడ్డి కాదు అన్నాడు. చాలా స్పష్టంగా రాశాడు. ఇక్కడ తుమ్మలు మొదలైన కంట వృక్షాలు పుట్టినాయి అంట, తుమ్మ చెట్లు మొదలైన ఇవన్నీ పుట్టినాయి అంట. ఏది స్త్రీల నుంచి చెట్లు కూడా పుట్టినాయి, కొండలు, పర్వతాలు. ఇక్కడ ఉన్న చూడు, ఇక్కడ ఎలా అన్నాడు చూడేనా, వహ్వారే వహ్వా, ఈ భాగవత కర్త బుద్ధి కుశలాన్నే మనాలి. అరే బాయ్, ఇలాంటి అసత్య విషయాలను రాయటంలో కొంచెం సిగ్గు బిడియమైన కలగలేదా మీకు అన్నాడు. భాగవతంలో 10వ స్కందంలో ఉంటది ఇదంతా అని చెప్పేసి రాశాడు. ఇక్కడ భాగవతంలో ఉంటది ఇదంతా అని రాశాడు. స్కందం చెప్పాడు ఇక్కడ, భాగవత కర్త అన్నాడు. భాగవతం అన్నాడులే, స్కందం ఏం చెప్పలేదు. ఇక్కడ ఇట్లా అన్నాడు. ఏమంటున్నాడంటే, అంటే 5వ స్కందం ఉంటుంది, 5వ స్కందం రాయటంలో భాగవతం 5వ స్కందంలో ఉంటుంది బ్రదర్. అది వహ్వారే వహ్వా, ఈ భాగవత కర్త బుద్ధి కుశలాన్ని ఏమనాలి. అరే బాయ్, ఇలాంటి అసత్య విషయాలను రాయటంలో కొంచెం సిగ్గు బిడియమైనా కలగలేదా మీకు? పూర్తిగా కన్నులు మూతపడ్డాయా అంటున్నాడు. పూర్తిగా కన్నులు మూతపడ్డాయా మీకు? గుడ్డివాళ్ళు అయ్యారా మీరు? స్త్రీ పురుషుల రజోవీర్య సంయోగం వలన మానవుని శరీరం ఏర్పడుతుంది. స్త్రీ పురుషుల నుంచి మనుషులు పుట్టారంటే రీజనబుల్ గా ఉందరా, అది పద్ధతిగా ఉంది. పరమేశ్వరుడు సృష్టి క్రమానికి విరుద్ధంగా పశువులు, పక్షులు, సర్పాలు ఎలా పుడతాయి స్త్రీ నుంచి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ తర్వాత అవి ఎలా పుడతాయి? ఎన్నడో పుట్టవు. ఏనుగు, ఒంటె, సింహం, కుక్క, గాడిద, వృక్షాలు స్త్రీ గర్భాశయంలో ఎలా ఉండగలవు? అది ఈ ప్రశ్న. అరే మీరు ఎట్లా రాశారా ఇది? అసలు మీకు బుద్ధి ఉందా లేదా? స్త్రీ గర్భాశయం నుంచి ఏనుగులు, ఒంటెలు, కుక్కలు, గాడిదలు, వృక్షాలు, చెట్లు ఇవన్నీ ఎలా పుడతాయి అని చెప్పేసి ఇలా తిడుతున్నాడు. సింహం మొదలైన క్రూర జంతువులు పుట్టి తల్లిదండ్రులు తినివేయలేదా? ఇప్పుడు వాళ్ళ నుంచి పుట్టిని వాళ్ళని తినేయలేదా అంటున్నాడు. తర్వాత మానవ శరీరం నుండి పశువులు, పక్షులు, వృక్షాలు పుట్టడం ఎలా సంభవం అవుతుంది అని భాగవతంలో రాసినటువంటి సృష్టి గురించి ఇక్కడ దయానంద సరస్వతి ఈ విధంగా రాశాడు దీంట్లో. తర్వాత
వీరితో వ్రాయబడిన ఇలాంటి మిక్కిలి అసంభవ విషయాలకు సంబంధించిన లీలలో నేటికి మానవ లోకాన్ని భ్రమలో ఉంచుతున్నది. అది ఈ కరుణాకర్ గారు కానీ, ఈ లలిత్ కుమార్ కానీ, ఈ బొక్కల డాక్టర్ వీళ్ళందరినీ కూడా ఈ పుస్తకాలన్నీ ఎలా దేంట్లో ఉంచుతున్నాయంట, వీళ్ళ యొక్క పురాణాలు కానీ, వీళ్ళ యొక్క భాగవతం ఇలాంటి వాళ్ళని భ్రమలో ఉంచుతున్నాయని దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం అనే పుస్తకంలో రాశాడు. తర్వాత ఇది ఎంతటి దుఃఖకర విషయం, ఈ పచ్చి అబద్ధాలను అందులైన పోపులు అంతకంటే కన్నులుండి చూడని వారి శిష్యులు ఈ పచ్చి అబద్ధాలంట స్పష్టంగా చెప్తున్నాడు. ఇవన్నీ అసలు నమ్మొద్దు మీరు, ఏది భాగవతంలో రాసినటువంటి ఇవన్నీ కూడా ఈ సృష్టి క్రమం ఇదంతా పచ్చి అబద్ధాలంట. వీరు మనుషుల చూడు ఏమన్నాడు ఇక్కడ, ఇంతకంటే కన్నులుండి చూడని వారి శిష్యులు. వాళ్ళ శిష్యులు అంటే వీళ్ళే, ఎవరు బొక్కల డాక్టర్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని చెబుతున్నాడు. తర్వాత వీరు మనుషుల, అసలు మనుషుల వీళ్ళు ఇంకెవరైనా అంటున్నాడు. తర్వాత శిష్యులు నేటికి చదివించి వినిపిస్తున్నారంట. నేటికి భాగవతాన్ని సృష్టి క్రమాన్ని కూడా చదివి వినిపిస్తున్నారంట. ఇంతకంటే ఆశ్చర్యం ఏమన్నా, ఆశ్చర్యం అంట అసలు దీన్ని నమ్మటం అనేది చాలా ఆశ్చర్యం అంటున్నాడు ఇక్కడ. తర్వాత వీరు మనుషుల ఇంకెవరన్నా, ఈ భాగవతాలను రచించేవారు గర్భంలో లేదా పుట్టినప్పుడే, గర్భంలో గాని లేదా పుట్టిన వెంటనే గాని, ఏది ఈ భాగవతాలు రాసినటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు. వీళ్ళు తల్లి గర్భంలో ఉన్నప్పుడు గాని లేదంటే పుట్టిన వెంటనే గాని ఎందుకు మరణించలేదు అంటున్నాడు. అంటే ఎంత ఇసుకొచ్చిందో పాపం ఈయనకి అవన్నీ చదివేసరికి అక్కడ అంత సృష్టిక్రమం ఈయనకి ఎంతలా ఇసుకొచ్చిందంటే వీళ్ళు ఎందుకు చనిపోలేదు అంటున్నాడు. అక్కడే చచ్చిపోతే బాగుండేది, పుట్టిన వెంటనే కానీ తల్లి గర్భంలో కానీ చచ్చిపోతే బాగుండేది అంటున్నాడు. లేదా పుట్టిన క్షణంలోనైనా ఎందుకు మరణించలేదు, ఎందుకంటే మరణించిన ఈ పోపుల నుండి తప్పించుకుని ఆర్యావర్త దేశం దుఃఖాల నుండి రక్షించబడేది. మరణించిన అంటే వీళ్ళు కనుక ఆ తల్లి గర్భంలో, ఇక్కడ పోపులు అంటే బేపనోళ్ళు అని అర్థం. పోపులు అంటే మీరు మళ్ళీ ఆ పోపు అనుకునేవాడు, వాటికన్ నగరంలో ఉన్న పోపులు అని వాళ్ళు కాదు. ఈయన ఈ గ్రంథంలో బ్రాహ్మణులందరూ కూడా పోపులుగా రాశాడు అనమాట. తర్వాత అంటున్నాడు ఇక్కడ ఏమన్నాడు, పుట్టిన క్షణంలో నేను ఎందుకు మరణించలేదు, ఎందుకంటే మరణించితే ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, ఈ విధంగా అబద్ధాలు రాసినటువంటి బ్రాహ్మణులు, వాళ్ళ దేశం నుంచి నా రక్షణ, వాళ్ళ బారి నుండి, వాళ్ళ చేతిలో నుండి నా దేశం రక్షించబడేది, అంటే నాశనం అయిపోతుంది ఈ విధంగా అబద్ధాలు రాసని ఈ సత్యార్థ ప్రకాశం అనే పుస్తకంలో ఎవరు చెబుతున్నాడు, దయానంద సరస్వతి అని ఆయన చాలా స్పష్టంగా దీంట్లో చెప్తా ఉన్నాడు దీని గురించి. అంటే ఇక్కడ ఈ విధంగా చెబుతున్నాడు. తర్వాత ఈ పురాణాల గురించి కూడా చెబుతున్నాడు. పురాణాల గురించి చాలా హాస్యాస్పదంగా చెప్తున్నాడు. మాట ఏంటంటే ఏమంటున్నాడు ఇక్కడ, అసత్య విషయాలు ఈ పోపుల పురాణ రూపమైన ఇంటి నుండి వచ్చినవే, ఇవన్నీ కూడా వాళ్ళు రాసినవి అంటున్నాడు. ఎలాగంటే శివపురాణంలో శైవులు శివుని పరమేశ్వరునిగా అంగీకరించి విష్ణువు, బ్రహ్మ, గణేశుడు, ఇంద్రుడు మొదలైన వారిని పరమేశ్వరుని దాసులుగా చేశారంట. అంటే శివపురాణంలో శివుని ఏమో సుప్రీం అనమాట, సుప్రీం గాడ్, మిగిలిన వాళ్ళంతా కూడా ఆయన కింద దాసులుగా రాశారంట. తర్వాత వైష్ణవులు విష్ణు పురాణంలో విష్ణువుని పరమాత్మునిగా అంగీకరించి శివుడు మొదలైన వారిని విష్ణువుని దాసులుగా చేశారు. దేవి భాగవతంలో దేవిని పరమేశ్వరిగా, శివ విష్ణుయాదులను ఆమె కింకర్లుగా చేశారు. గణేశ ఖండంలో గణేశుని ఈశ్వరుని గాను మిగిలిన వారిని అందరినీ అతను దాసులుగా చేశారు. అది ఇక్కడ ఏంటంటే ఏ పేరు అయితే పెడతారు అక్కడ, బ్రహ్మ పురాణం అంటే బ్రహ్మ సుప్రీం గాడ్, మిగతా వాళ్ళంతా ఆయన కింద దాసులు, బానిసలు. అంటే ఈయన హైయెస్ట్ అనమాట, ఈయన హైయెస్ట్ కేటగిరీ, మిగతా వాళ్ళంతా కూడా ఈయన చెప్పినట్టు విన్నారు. అట్లా శివపురాణం ఉంది, శివుడు సుప్రీం గాడ్, మిగతా వాళ్ళంతా కూడా ఆయన కింద దాసులు. విష్ణు పురాణం ఉంది, గణేశుడు సృష్టికర్త కదా. తర్వాత గణేష్ పురాణంలో గణేశుడు సృష్టికర్త, ఆ గణేశుడు తొండం నుంచి వీళ్ళందరూ పుడతారని ఉంటది స్పష్టంగా. అంటే ఇవన్నీ కూడా ఈ విధంగా రాసుకున్నారు, వీళ్ళు కల్పించి రాసుకున్నాయి, ఇవన్నీ నమ్మొద్దు మీరు, పురాణాలని పుట్టిట పురాణాలు అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. సో ఈయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒకసారి ఆలోచిస్తే మనం ఇదంతా వాస్తవం అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క పేరు, ఎవరి పేరు మీద అయితే పురాణం ఉంటుందో వాళ్ళు హైయెస్ట్ అవుతారు దాంట్లో, మిగిలిన వాళ్ళంతా కూడా వాళ్ళ కింద దాసులు. ఇప్పుడు శివపురాణం ఉంటది, శివపురాణంలో శివుడు భార్య సతీ ఉంటది కదా, ఆవిడ దక్షయజ్ఞం చేసే టైంలో ఆమె సూసైడ్ చేసుకున్నప్పుడు సతీ దాంట్లో మంటల్లో దిగి చచ్చిపోయినప్పుడు ఈ వీరభద్రుడు వస్తాడనమాట. శివుడు యొక్క రూపం, శివుడు యొక్క అంశ అంటారు. వీరభద్రుడు వచ్చి విష్ణువుని నానా తిట్లు తిడతాడు. అసలు ఆ శివపురాణం అది చదువుతుంటే, ఏది మొన్న మధ్య బొక్కలాట చూపించాడు కదా, సాంస్క్రిట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, అది చదువుతుంటే ఆ వీరభద్రుడు వచ్చి ఎంత దారుణంగా తిడుతుంటాడంటే ఎవరిని, విష్ణువుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతా ఉంటాడు.
ఇలా ఈయన చెప్పింది కరెక్ట్, అది ఈయన చెప్పింది రాసింది కరెక్ట్, అది వీళ్ళ చాలా గ్రంథాలు దారుణంగా తిడతాడు. అరే నువ్వు అలాంటోడు ఇలాంటోడు, నిన్న అప్పుడు అట్ట నిన్ను అట్ట వదిలిపెట్టాను ఇట్ట వదిలిపెట్టాను అని చెప్పి చాలా దారుణంగా తిడతాడు. అంటే విష్ణు అంటే హైయెస్ట్ కదా, వీళ్ళంతా సుప్రీం గాడ్ కదా. విష్ణు అంటే కృష్ణుడు యొక్క విష్ణు యొక్క అంశ కదా కృష్ణుడు కూడా. భగవద్గీతను ఇచ్చాడు, నేనే మొత్తం అన్ని నేనే అంటాడు, సర్వం నేనే అంటాడు. మరి వీరభద్రుడి దగ్గరికి వచ్చేసరికి విష్ణు అసలు ఇది సాగు తప్పు కన్నులు అట్టుపోయినట్టుగా ఉంటాడు అన్నమాట. ఇది ఒకటే సామన్న, ఈ ఒకటే కాదు అసలు ఈ దేవతలకు దేవుళ్ళ కంటే గొప్పోడు భృగు మహర్షి అన్న. కరెక్టే, ఎందుకంటే మొత్తాన్ని శాపం పెట్టాడు, ఎవరిని వదిలిపెట్ల, ఎవరిని వదిలిపెట్టాడు, మొత్తాన్ని శాపం పెట్టి 10 జన్మలు ఎత్తిచ్చాడు. చూసావా, ఒకటి కాదు 10 జన్మలు ఎత్తిచ్చాడు. దేవుడి కంటే భృగు మహర్షి మనిషి గ్రేట్ అనమాట. గ్రేటే, మంచి పవర్ఫుల్ అతను. ఇంకొకటి అన్న, ఇక్కడ మనం ఒకటి క్లారిఫికేషన్ ఏమి ఇవ్వాలంటే, మనకు దయానంద సరస్వతి ప్రామాణికం కాదు, వాళ్ళు దయానంద కాదు ఆయన విధంగా రాశాడు అన్నాం అంతే, ప్రమాణం కాదు మనకి. ఎందుకంటే ఈయన బైబిల్ కూడా విమర్శించాడు కదా, ఈనాటి ప్రమాణం అవుతాడు మనకి. అంటే నేను అనేది ఏంటంటే, ఇతను బైబిల్ విమర్శించాడు అని అంటే ఇతను క్రైస్తవుడు కాదు కాబట్టి విమర్శిస్తాడు, అది సహజం. హిందూ కదా, ఒక సంస్థను స్థాపించినటువంటి ఆర్గనైజేషన్, ఒక పేరున్నటువంటి ఆర్గనైజేషన్ స్థాపించినటువంటి ఒక వ్యక్తి, ఒక మఠాన్ని స్థాపించినటువంటి వ్యక్తి, ఏంటిదది అంటే మనం ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నాం అంటే, ఆర్య సమాజం స్థాపించింది వాళ్ళతోనే కాబట్టి ఆయన హిందూనని చెప్తారు ధర్మాన్ని. వాళ్ళు ఏదైతే నమ్ముతున్నాడో అక్కడ పేరు పొందినటువంటి వ్యక్తి, వేదాలను రీసెర్చ్ చేశానని చెప్తున్నటువంటి వ్యక్తి. వేదాలు అని అంటే వీళ్ళే గుర్తుకొస్తుంటారు, ఆర్య సమాజం వాళ్ళు, వీళ్ళని పక్కన పెట్టేస్తున్నారు. ఏంటంటే అటువంటి వ్యక్తి ఏంది ఈయన అదిగాక ఏంటంటే 18వ శతాబ్దంలో పుట్టినాయన కదా. ఈ వేదాలు, ఈ పురాణాలన్నీ ఆ పాత సాహిత్యం చదివినోడు కదా. కరెక్ట్ అన్న. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు అవసరం ఉన్నప్పుడేమో దయానంద సరస్వతిని వాడుకుంటారు, నిన్న మనుస్మృతి కోసం వాడుకున్నారు. అదే మనుస్మృతి కోసం ఒకటను మాసం తినలేదు, ఈ జంతు బలి అనేది లేదు, వేదాలు అనే కూడా వాడుకుంటారు. అదే అందుకే కదా ఆ పని చేశాడు కదా. విగ్రహారాధన చేయొద్దు అంటే మళ్ళీ దయానంద సరస్వతి పనికాడు వాడికి ఏం తెలియదు అంటారు. ప్లస్ అట్ ది సేమ్ టైం నాకు పాతూరి రాధాకృష్ణ గారితో ఒక వాట్సాప్ గ్రూప్ లో చర్చ జరిగింది. చర్చలో నేను ఏమన్నానంటే, ఆ దయానంద సరస్వతి బైబుల్ ని విమర్శించిన దానికి సమాధానం చెప్పమన్నాడు. ఎవరు నాయన, మేము చిన్నప్పుడే వీడికి సమాధానం చెప్పేశాము, మా వెబ్సైట్ లో వీడికి మొత్తం జవాబు ఇచ్చాము, మా వెబ్సైట్ ఉంటది, అది పక్కన పెట్టేసి ఏదైతే హిందూ గ్రంథాల మీద విమర్శ చేశాడో అవన్నీ వాస్తవం అని ఒప్పుకుంటావా? ఏదైతే వేదాల్లో కాదు సత్యార్థ ప్రకాశంలో ఉన్నాయి అన్ని వాస్తవం అని ఒప్పుకుంటావా? ఆయన నిరూపించగలవా అంటే పారిపోయాడు. అవన్నీ నాతో 1.5 గంట మాట్లాడాడు కదా. నేను ఏ గాడికి ఏం చెప్తున్నానంటే, హిందువుల గ్రంథాల ఆధారంగా అంటే ఇప్పుడు మహాభారతం రామాయణం అనేది జరిగినాయి అని నమ్ముతాడంట, కానీ అంత కరెక్ట్ కాదంట. ఇప్పుడు ఏం చెబుతాడు, వీళ్ళంట శుద్ధ రామాయణం శుద్ధ భారతం రాశారంట. ఏంటి అంటే ఏందని అడిగా నేను, శుద్ధ రామాయణం శుద్ధ భారతం అంటే ఏందని అడిగితే ఎక్కడైతే వీళ్ళకి చెడుగా అనిపిస్తే అవన్నీ తీసేస్తారంట. గ్రంథాల్లో ఎక్కడైతే కనపడుతుంటాయి చెడుగా వాటన్నింటిని తీసేసి ఆ మంచిగా ఉన్నాయని మాత్రం రాసి ఇది శుద్ధ రామాయణం శుద్ధ భారతం అంట. అసలు అది ఎట్లా, వీళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నారంట. అది కాక ఇక్కడ దయానంద సరస్వతి కూడా చేసిన పొరపాటు ఏంటంటే, తప్పు ఏంటంటే, అశ్వము అని అంటే గుర్రం కాదు అని వేరే తప్పుడు అర్థాలు రాశాడు దాంట్లో. కానీ మనకి చాలా స్పష్టంగా మహాభారతంలో అశ్వము అంటే, అశ్వమేధం అంటే ఎలా జరిగింది అనేది మహాభారతంలో కృష్ణుడి దగ్గరుండి స్వయంగా చేయించినటువంటి సందర్భం మనకు క్లియర్గా అర్థమైంది. అది తప్పు అంటాడు మళ్ళీ. అది తప్పు ఎలాగైందా, నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా, ఇంకో గ్రంథం ఏమైనా ఉందా అంటే అది లేదంటాడు. సరే, వీళ్ళ వ్యవహారం ఇదనమాట, ఇలాగ ఉంటుంది. వీళ్ళదో ఒక బాధ, ఈ ఆర్య సమాజం వాళ్ళతో వీళ్ళదో ఒక బాధ, వీళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి పాపం. తర్వాత ఇట్లాగా సృష్టి క్రమం గురించి నువ్వు ఎంత ఇదిగా చూసుకున్న వాళ్ళ గ్రంథాల్లో అది చాలా ఇదిగా ఉంటది. తర్వాత ఇంకా చెప్పాలంటే, ఈ చెప్పినవన్నీ అక్కడ ఉన్నాయా అని చెప్పేసి నేను వెతికా. అంటే ఒక భాగవతమే కాకుండా ఇంకెక్కడ ఉన్నాయా అని ఎతికితే నాకు ఇదిగో మత్స్య పురాణంలో కూడా సేమ్ అదే ఉంటది. కశ్యపుడు భార్యల నుంచి ఎన్ని సంస్కృత శ్లోకాలు, మూల శ్లోకాలు ఉంటాయి. చాలా కష్టపెట్టి తెప్పించాను. మూల శ్లోకాల్లో చూస్తే ఇది దీంట్లో కూడా స్పష్టంగా అదే ఉంది, అట్లాగే ఉంది, సేమ్ బిట్టు. అంటే ఇలా భార్యలను, కశ్యపుడు భార్యల నుండి అంటే ఒక స్త్రీ నుంచి జంతువులు, పక్షులు, కొండలు, గుట్టలు ఇవన్నీ కూడా పుట్టినట్టుగా ఉంటది అనమాట. తర్వాత ఇంకా చెప్పుకుంటా పోతే కామెడీ చాలా ఉంటది. సూర్యుడు రథం నడుపుతుంటాడు అంటే వీళ్ళు అంటుంటారు కదా, సూర్యుడు కదలడు కదా, సూర్యుడు ఒకే చోట స్థిరంగా ఉంటాడు కదా అని అంటుంటారు వీళ్ళు. సైన్స్ చెప్పింది మా గ్రంథాల్లో ఉందంటారు. కానీ వీళ్ళ గ్రంథాల్లో అగ్ని పురాణం తీసుకున్నా, వరాహ పురాణం తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ సూర్యుడు ఏంటి, సూర్యుడు రథం ఏంటి, ఆ రథానికి ఎన్ని గుర్రాలు ఉంటాయి, ఎంత లెక్క ప్రయాణం చేస్తుంటాడు,
ఈ సూర్యుడు కదులుతాడు అనేటటువంటిది కూడా వాళ్ళ గ్రంథాల స్పష్టంగా ఉంది. Yes. తర్వాత ఒక ఆదిశేషుడు అనే పాము మోస్తున్నట్టుగా నా దగ్గర అగ్ని పురాణం ఉంది. అంటే భూమిని ఒక పాము మోస్తా ఉంటుంది. ఇది అగ్ని పురాణం. ఇది కూడా ప్రమాణం కాదంటారు. నా దగ్గర ఉంది కానీ ఇంకా అది తేలేదులే. సంస్కృత శ్లోకాలతో కూడా ఉంది నా దగ్గర. ఒకవేళ ఇది తప్పు అంటే అది తీస్తా బయట. ఇది వచ్చేసి ఆదిశేషుడు భూమిని మోస్తున్నాడు. 397వ పేజీలో రాసి పెట్టాను, చూస్తున్నాను. దీంట్లో చాలా స్పష్టంగా ఏముంటదంటే ఆదిశేషుడు అనేటువంటి ఒక పాము భూమిని మోస్తా ఉంది, అందుకే ఆ భూమి కింద పడకుండా ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది ఇక్కడ 397వ పేజీలో భువన కోశ వర్ణన అంటారు. భూమి గురించి వర్ణిస్తాడనమాట ఇక్కడ. ఇది అగ్నిపురాణం. తర్వాత ఇక్కడ ఏముంటదంటే ఈ పాతాళముల క్రింద మహావిష్ణువు యొక్క తమోగుణ ప్రధాన విగ్రహమైన ఆదిశేషుడు ఉండును. ఇతనికి అనంత గుణములు నడిచి అతను అనంతుడని పేరు. ఇతను తన శిరముపై భూమిని ధరించుచుండును. భూమి క్రింద అనేక నరకములు ఉన్నవి, కానీ విష్ణు భక్తులు నరకముకు వెళ్తారు. ఇవన్నీ రాశాడు ఇక్కడ. అంటే ఈ భూమిని మనం ప్రజెంట్ ఉన్నటువంటి భూమిని ఏం మోస్తుందంట? ఒక పాము తల మీద పెట్టుకొని మోస్తా ఉందంట. తర్వాత ఆ రాహు కేతువులు అటువంటి పాములు ప్రతి సంవత్సరానికి ఒకసారి సూర్యుడిని చంద్రుడిని మింగుతూ ఉంటాయి. సూర్యుడిని మింగినప్పుడేమో సూర్యగ్రహణం, చంద్రుడిని మింగినప్పుడేమో చంద్రగ్రహణం. నేను ఈ కరుణాకర్ గారిని అడిగాను 5 ఏళ్ల క్రితం పోస్ట్ పెట్టి ఫేస్బుక్లారే, సూర్యుడిని చంద్రుడిని పాములు మింగటం ఏంద్రా, ఏమైనా చాక్లెట్లు ఏంద్రా లటక్న సప్పరించి మింగేయటానికి? నీకేమన్నా మైండ్ ఉందా లేదురా మీకు? అసలు ఇవన్నీ ఎట్లా నమ్ముతున్నారా? ఇది ఎలా కరెక్ట్ అయిందిరా అని అడిగాను. వాటికి ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఏమన్నా చాక్లెట్లా లటక్క నోట్లు వేసుకుని మింగేయటానికి? ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి. అవి తప్పు అని అంటే పురాణాలని తప్పు అని ఒప్పుకోవాల్సిందే. అంటే సృష్టి గురించి నేను చెప్తున్నాను. అంటే సూర్యగ్రహణం ఎలా ఏర్పడింది, చంద్రగ్రహణం ఎలా ఏర్పడింది అంటే వాళ్ళ గ్రంథాల్లో ఆ విధంగా రాసి ఉన్నాయి. పాములు అనేవి మింగుతూ ఉంటాయి రెండింటిని. మరి ఇదంతా లలిత్ కుమార్ గారు దీనంటి సమాధానం చెప్పాలి. మరి ఏంటి సృష్టి? ఆడవాళ్ళ నుంచి ఇవన్నీ ఎలా పుట్టి, లేడీస్ గర్భం నుంచి స్త్రీల యొక్క గర్భాశయంలో ఈ చెట్లు పుట్టలు ఈ పాములు ఇవన్నీ ఎట్లా పుట్టినాయి అనేది వాడు సమాధానం ఇవ్వాలి. ఆ తర్వాత బైబిల్ మీద ఏదైనా ఉంటే మాట్లాడాలి. అయినా బైబిల్లో ఎక్కడ ఉంది భూమి బల్లపరుపుగా ఉందని? బైబిల్ ఎక్కడన్నా ఉందా? బైబిల్ ఎక్కడ ఉంది? నాకైతే కనపడలేదు. భూమి బల్లపరుపుగా ఉంది భూమి అని ఎక్కడ ఉంది బైబిల్? సామాన్య ప్రసాద్ బ్రదర్ చేయలేపాడు చాలాసేపు నుంచి. ఒకసారి ప్రసాద్ బ్రదర్కి ఇద్దాము. బ్రదర్ చెప్పండి. ప్రసాద్ బ్రదర్. ఏం లేదు బ్రదరు, సామాన్ చెప్పినట్లు స్త్రీ గర్భం నుంచి రామాయణంలో కూడా ఉంది బ్రదరు. స్త్రీ గర్భం నుంచి గొడ్ల గోపులు, పక్షులు, రకరకాల జంతువులు, ఏనుగులు, రకరకాల జంతువులు పుట్టినట్టు వాల్మీకి రామాయణంలో కూడా ఉంది. అయితే ఇక భూమి సృష్టించబడిన క్రమం చూసుకుంటే బైబిల్లో స్పష్టంగా భూమి శూన్యంలో వేలాడదీయబడింది అని చెప్పి స్పష్టంగా ఉంది. అయితే వీళ్ళ గ్రంథాల్లో ఏమో ఇందాక బ్రదర్ చెప్పినట్టు పాము మోస్తున్నట్లు, రామాయణం ప్రకారం తీసుకుంటే ఏనుగులు మోస్తున్నట్లు. మరి ఈ ఏనుగులు మోస్తుంటే ఈ ఏనుగులు ఎక్కడ నిలబడ్డాయి అంటే అలాగా గాలిలో నిలబడి భూమిని మోస్తున్నాయా అని చెప్పి డౌట్ వస్తుంది. ఇవన్నీ వినటానికి చెప్పండి. ఇప్పుడు ఏనుగులు భూమిని మోస్తున్నాయి అని రాసుకుంటారు కదా, ఈ భూకంపాలు ఎందుకు వస్తాయో బాబు అంటే ఏనుగులు కొద్దిగా రెస్ట్ తీసుకుంటారు అటు ఇటు. అవునవును, తల అటు ఇటు కదిలిచ్చినప్పుడు భూకంపాలు ఏర్పడుతున్నాయి రాసుకున్నారు. కరెక్టే. అయితే ఆ బైబిల్లో మానవుని సృష్టించిన క్రమం చూసుకుంటే మొట్టమొదటి మానవుడు ఆదాము తర్వాత హవ్వ. వీళ్ళిద్దరు కూడా దేవుడు సృష్టించాడు. వాళ్ళ ద్వారా సంతానాన్ని ఇచ్చాడు. అంటే ఆదాము హవ్వ సంతానము కయీను హేబెల్ అని స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే హిందూ గ్రంథాల ప్రకారం మానవ సృష్టి ఎలా కలిగింది, ఎలా జరిగిందని చూస్తే బ్రహ్మ ముఖం నుంచి కొంతమంది, భుజాల నుంచి కొంతమంది, తొడల నుంచి, పొట్ట నుంచి కొంతమంది, పాదాల నుంచి కొంతమంది చెప్పి చెప్తున్నారు. అయితే నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ బ్రహ్మ ముఖం నుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు అని చెప్పారు. బ్రాహ్మణుల్లో మొట్టమొదటి బ్రాహ్మణుడి పేరేం పేరు, ఆయన భార్య పేరేం పేరు, వాళ్ళు కలిగిన సంతానం కుమారులు గాని కూతుర్లు గాని ఎవరు, తర్వాత క్షత్రియుల్లో మొట్టమొదటి పుట్టినవాడు ఎవరు, ఆయన భార్య ఎవరు, ఆయన కుమారులు కుమార్తెలు ఎవరు, తర్వాత వైశ్యుల్లో మొట్టమొదటి పుట్టిన వ్యక్తి ఎవరు, ఆయన భార్య ఎవరు, వారి కుమారులు కుమార్తెల పేరేంటి, శూద్రుల్లో మొట్టమొదటి పుట్టిన వ్యక్తి ఎవరు, ఆయన భార్య ఎవరు, ఆయన కుమారులు గాని కుమార్తెలు వాళ్ళ పేర్లు ఏంటి? ఈయన చెప్పగలరా? ఈ బొక్కల డాక్టర్ గాని, తర్వాత ఈ అమారా ప్రసాద్ గాని, తర్వాత ఈ స్కలిత్ కుమార్ గాని. నేను ఛాలెంజ్ చేస్తున్నాను బ్రదరు, వీళ్ళు ఎక్కడి నుంచి చెప్తారో చెప్పమని చెప్పండి. మొట్టమొదటి పుట్టిన మనిషి ఎవడు,
బ్రాహ్మణుల్లో. క్షత్రువుల్లో మొట్టమొదటి పుట్టిన మనిషి ఎవరు, వైశ్యుల్లో మొట్టమొదటి పుట్టిన వ్యక్తి ఎవరు, శూద్రుల్లో మొట్టమొదటి పుట్టిన వ్యక్తి ఎవరు? బైబిల్ నుంచి మనం స్పష్టంగా చెప్పగలం. వాళ్ళు చెప్పలేరు బ్రదరు. ఎందుకంటే వాళ్ళందరూ కల్పించుకొని చెప్పుకుని మనిషి బ్రహ్మ నుంచి పుట్టారని చెప్తారే కానీ ఆ మొట్టమొదటి పుట్టిన మనిషి ఎవరో అక్కడి నుంచి క్రమం ఏంటో వీళ్ళు చెప్పలేరు. వాళ్ళ తరాలు ఎట్లా వచ్చినా వీళ్ళు చెప్పలేరు. ఇడు ఇంకొక మాట ఏమన్నాడంటే బైబిల్లో అశ్లీలత ఉంది, దరిద్రం ఉంది, అది ఇదని వాగాడు. దాని గురించి కూడా చూద్దాం బ్రదర్ ఒకసారి దయచేసి. అలాగే ఇప్పుడు నేను మాట్లాడేదంతా చండాలం ఉంటది కాబట్టి నేను బలవంతం ఏం చేయను, మీరు చూడండి చేయండి అని చెప్పేసి. ఇష్టం ఉన్నది చూడండి, లేని వాళ్ళు లాగ్ ఆఫ్ అయిపోయింది. నా దగ్గర ఇంకా భయంకరంగా ఉండే కానీ బ్రదర్ నేను చదవలేను బ్రదర్. చుట్టూ మా పిల్లలు వాళ్ళు ఉన్నారు నడుచుకుంటారని నేను చదవట్లేదు. రిఫరెన్స్లు చెప్పా నా చదవ, బ్రదర్ రిఫరెన్స్లు చెప్పేసి చదవమాక. సరే అంటే సో ఇప్పుడు నేను కూడా రిఫరెన్స్ లో చెప్తా, చదవను, చదివితే చండాలం మనకెందుకు. కానీ ఇప్పుడు వీడు భయంకరం వేదాలలో సెక్స్ పొజిషన్స్ కూడా చెప్పబడి ఉంది. ఏమంటారు బొక్కల డాక్టర్? ఇప్పుడు వేదాలు అపౌరుషాలు కదా, దేవుడి నుంచి ఊడిపడ్డాయి కదా, అంటే దేవుడు రాసి పెట్టాడా సెక్స్ పొజిషన్స్ ఈ విధంగా పొజిషన్ ఉండాలా, మీరు కలిసి కూడుకునేటప్పుడు భార్యాభర్తలు కూడుకునేటప్పుడు అని. ఋగ్వేదము 10వ మండలము 110వ సూక్తంలో 5వ మంత్రంలో ఎంత చండలంగా రాసుకున్నట్టు అంత చండలంగా రాసుకున్నారు. ఈ సెక్స్ పొజిషన్ అని చెప్పేసి పక్కా నిరుక్త 8:10లో ఎస్కాచార్య ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే, having spaciousness, make yourself wide open as exceedingly beautiful wives do their thighs for their husbands in sexual intercourse. ఇక తెలుగులో వర్ణించినది అంత చండల మనకు వద్దు. కానీ నెక్స్ట్ యజుర్వేద కాండము 19 మంత్ర 88లో just as a wife the recipient of semen at the time of cohabitation keeps her head opposite to the head of the husband and her face opposite that of this, అంటే భార్య భర్తలు కలుసుకునేటప్పుడు ఏ పొజిషన్ లో ఉండాలని చెప్పి వివరిస్తుంది. ఈ సెక్స్ పొజిషన్స్ వివరించేది దైవ గ్రంథం ఎట్లయిందిరా నీకు? అది అపౌరుషాలు అంట, మళ్ళీ దేవుడు రాశాడంట వాటిని. అంటే దేవుడు సెక్స్ గురించి ఆలోచిస్తూ సెక్స్ చేసుకునేటప్పుడు భార్యాభర్తలు ఈ విధంగా కలవాలా, ఈ పొజిషన్ లో కూర్చోవాలా, ఈ పొజిషన్ లో కలవాలని చెప్పి రాస్తారా దరిద్రులారా? ఇంకేం రాసుకున్నారు? అథర్వ వేదము 14:2:38 మరి అథర్వ వేదం 14:2:71లో spread her thigh towards her husband and in whom the husband like you and us thrust organ with the desire of children. ఈ దరిద్రం ఏంటంటే పిల్లలు మంచిగా పుట్టాలా, మంచి గుణగలంతో పుట్టాలంటే ఏ విధంగా సెక్స్ చేయాలా, ఏ విధంగా ఏ పొజిషన్ ఉండాలా, ఏ మంత్రం చదవాలా, ఏ మంత్రం చదువుకుంటూ భార్య భర్తలు శరీరాలను సృజించుకోవాలా, ఇంత దరిద్రం అంతా రాసి పెట్టారు. ఇంకేమంటారు? మా గ్రంథాలు అసలు అపౌరుషాలు, అసలు ఏం అశ్లీలత లేదని చెప్తారు. ఇదే దాన్ని బృహదరణ్యక ఉపనిషత్తు 6:4-20-22 కూడా రాయబడి ఉంది. Then he spreads apart her thighs, repeating the following mantra: spread yourself apart heaven and earth, inserting the member in her and joining mouth to mouth. He strokes her 3 times head to foot, repeating the following mantra. ఈ చండాలం ఏంటిది? కదా ఇది గొద్దులే ఆపేయండి బ్రదర్. చూడు బ్రదర్, ఇప్పుడు నేను వేదాల నుంచి మాట్లాడుతున్నా, ఇంకా పురాణాల దగ్గర రాలేదు. ఈ ఋగ్వేద 10వ మండలము 85వ సూక్తము 30-40 శ్లోకాల్లో చూడండి. అగ్ని గివ్స్ హస్బెండ్స్ అవర్ వైఫ్ బ్యాక్ అగైన్ విత్ మేల్ ఆఫ్ స్ప్రింగ్. వేరే వాళ్ళ భార్యను వేరే వాడు కూడుకుంటున్నట్టు రాసుకున్నారు ఇక్కడ. అన్నీ ఉంటాయి చండాలం అంతా. 2, 3, 4 పురాణాల్లో అగ్ని పురాణ 165, 19-20లో కూడా the gods first enjoy the women anta, then the moon god, after them the Gandharvas, subsequently the fire god, and last of all the mortals, and hence they can never be polluted. వాళ్ళ గ్రంథాల్లో ఒక స్త్రీ ఫస్ట్ ఎవరు అనుభవిస్తారో, ఈ భర్త అనుభవించే ముందు వీళ్ళందరూ అనుభవిస్తారు అనమాట. అథర్వ వేదంలో రాసుకున్నారు, ఋగ్వేదంలో రాసుకున్నారు, అదే పురాణంలో రాసుకున్నారు. ఇంత చండలం ఉంటుందా? మళ్ళా ఈ దేవదాసి వ్యవస్థను, ఈ ప్రాస్టిట్యూషన్ కూడా వీళ్ళే సృష్టించారు. పద్మపురాణం 5:113 40-46 వరకు చదివితే ఇక్కడ ఆ ఆలయాల్లో దేవదాసులు ఏ విధంగా ఉండాలా, వారి యొక్క రూపురేఖలు ఏ విధంగా ఉండాలని వర్ణించుకుంటూ రాశారు. ఆల్ షుడ్ బి ఫర్మ్ బ్రెస్ట్, దే షుడ్ బి స్కిల్డ్ ఇన్ ద వేస్ ఆఫ్ సెక్షువల్ లవ్. ఈ చండలం అంతా రాసి పెట్టారు. మళ్ళీ ఇది సేమ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పద్మపురాణ 1:23-91 121 వరకు చదివితే ఇక్కడ శ్రీకృష్ణుని భార్యలను వ్యభిచారానికి అప్పగించినట్టు ఉంటుంది. శ్రీకృష్ణుని భార్యలను రాజుల దగ్గర గుళ్ళల్లో వ్యభిచారం చేసుకోవడానికి అప్పగించినట్టు ఉంటుంది. ఇంకా ఈ రాసినోడు ఎంత తెలివైనడు అంటే, ఇడు మామూలుగా కాదు ఆర్య బ్రాహ్మణులను తిట్టేది. అందుకే
ఆడు వస్తారంట ఫ్రీగా పడుకోవాలంట ఆడి దగ్గర, ఏం ఆశించొద్దంట. మత్స్య పురాణంలో చండాలం ఇక్కడ స్త్రీలను సెక్స్ స్లేవ్స్ గా ఉంచుకుంటారు. మత్స్య పురాణం 71:26-30లో ఉంది, మత్స్య పురాణం 71:44-45లో ఉంది, మత్స్య పురాణం 71:56-59 ఉంది. మహాభారతంలో కూడా భీష్ముడు కూడా తీసుకొస్తాడు స్త్రీలను సెక్స్ బానిసలుగా ఉంచుకుంటానికి. యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ గెలిచిన స్త్రీలను సెక్స్ బానిసలుగా ఉంచుకుంటారు. వీడు బైబుల్ నుంచి మాట్లాడతాడు. కానీ నేను వాడికి ఒకటే అడుగుతా, అరే బైబుల్లో ఆ స్త్రీల పట్ల వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా లేకపోతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆ స్త్రీలను పాడు చేసినట్టు ఒక వచనం చూపిరంటే చూపారు. వాళ్ళని బానిసలుగా వాళ్ళ స్త్రీలను గెలిచిన కానీ యుద్ధంలో వాళ్ళని ఎంత చక్కగా చూసుకోవాలో బైబిల్లో వివరించబడి ఉంటది. వాళ్ళ ఎడలు ఎట్లా ప్రవర్తించాలా, వాళ్ళకి ఏ విధంగా రక్షణ కల్పించాలా అన్ని స్పష్టంగా ఉంటాయి. ఇక్కడ అట్లా లేదే. ఈ చండాలం ఓరల్ సెక్స్ గురించి కూడా రాసుకున్నారు. బ్రహ్మపురాణ 4:42-43లో ఇట్ వాజ్ ఇన్ హర్ మౌత్ దట్ హీ హ్యాడ్ హిస్ సెక్సువల్ ఇంటర్కోర్స్ అంట. శివపురాణ ఉమసంహిత 5:35-34లో he suspected him to be another man, hence he received the semen through the mouth into the nostril అని రాస్తున్నారు. ఈ చండాలం మనతను కాదులే కానీ ఈ మాస్టర్బేషన్ గురించి కూడా రాస్తున్నారు దరిద్రులు. ఈ కామసూత్రాల్లో ఏమేమి ఉంటాయో అవన్నీ ఇలా గ్రంథాలలో ఉన్నాయి బ్రదర్. ఆ గ్రంథాల నుంచి తీసి కామసూత్రం సపరేట్ గా రాసినట్టున్నారు. ఆ సెక్స్ పొజిషన్స్ కానీ వాళ్ళంతా ఒకటే కదా, వాళ్ళంతా ఒకటే కదా. చూడండి మహాభారత 3:224-7లో then Agni filled with great joy and delight married Swaha in the gifts of Shiva, and that lady joyfully cohabiting with him held the semen viral in her hands. ఈ అందుకే కామసూత్రం అని చెప్తారు కదా, కామసూత్రం అవసరం లేదు, ఇలా గ్రంథాలు చదివితే చాలు. ఓపెన్ సెక్స్, గ్రూప్ సెక్స్, ఇంద్ర ఓపెన్ సెక్స్ చేయటం పద్మపురాణ 2:30-76-80 అందరు చూస్తుండగా సెక్స్ చేస్తారు. శివుడు దేవి భాగవతం 4:20-36-37లో బికమింగ్ నేకెడ్ బిగన్ టు కప్లెట్. ఇక్కడే భృగు మహర్షి వచ్చి తిక్కలేసి శాపం పెడితే లింగం ఉడిపోయి కింద పడుతుంది. మరి ఆ లింగం ఎట్లా అతికిచ్చారో మళ్ళీ ఎవరు చెప్పలే మనకు. అదే ఇంద్రునికి ఊడిపోతే వృషభం మీద పెట్టినట్టు రాసినారు కానీ మరి శివునికి ఎట్లా పెట్టిరో రాయలేదు. మరి విష్ణు దేవి భాగవతం 6:28 1-11 చదివితే ఓపెన్ సెక్స్ చేస్తాడు. మళ్ళీ గ్రూప్ సెక్స్ శ్రీమద్ భాగవతం 10:65-11 చేస్తే ఇక్కడ గ్రూప్ సెక్స్ చేస్తున్నట్టు ఉంటుంది. మళ్ళా శ్రీమద్ భాగవతంలో 10:65-17 చదివితే హీ గేవ్ హిస్ కోహర్ట్ గర్ల్ ఫ్రెండ్స్ కంజుగల్ ప్లెజర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ న్యూమరస్ ఉమెన్ లార్డ్ బలరామ ఎంజాయ్డ్ ఇన్ ద గార్డెన్ ఉంటుంది. ఈ శ్రీకృష్ణుడు ఏ గోపికలతోనైతే సెక్స్ చేసి ఎంజాయ్ చేస్తాడో ఆ గోపికలతోనే బలరాముడు కూడా చేస్తాడు రాసుకున్నారు. ఇంత దరిద్రం ఉంటుందా? మళ్ళా విష్ణువు తన భార్యలను శివునికి బ్రహ్మ దగ్గర పంపించినట్టు ఉంటుంది చూడురిగా. ఇప్పుడు శివుని భార్య బ్రహ్మ భార్య ఒకప్పుడు విష్ణు భార్యలు. ఈ విష్ణువు దయదలిసి తమ్ముళ్ళ దగ్గర పంపిస్తాడు, పోయి నా తమ్ముళ్ళని వండుకోరి నాకు ఒక్కొక్కరు జాలు వాళ్ళ కూడా ఒక్కొక్కరు ఉండని పంపిస్తాడు. అలా దాంట్లో ఆచారం చూడండి. మహాభారతం 12:165-60-70లో రాసుకుంటారు. ద యంగర్ బ్రదర్ వెడ్డింగ్ షుడ్ గివ్ హిస్ వైఫ్ అంటూ హిస్ అన్మ్యారీడ్ ఎల్డర్ బ్రదర్. ఒకవేళ తమ్ముడు పెళ్లి చేసుకొని అన్న పెళ్లి చేసుకోకుండా పోతే తమ్ముడు ఏం చేయాలంటే తాను పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన భార్యను ఫస్ట్ అన్నకి ఇవ్వాల. అన్న అనుభవించినాక తమ్ముడు అనుభవిస్తాడు. ఈ దరిద్రులు మన బైబుల్ గురించి మాట్లాడతారు. ఇంకా అట్లా అలా విష్ణువే చేసిండు. పాపం తమ్ముళ్ళు ఒంటరిగా ఉండడం చూడలేక ఆయనకున్న ముగ్గురు బాలైన ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇచ్చేసిండు. ఇంత దరిద్రం ఉంటుంది అలాగే గ్రంథాలలో. ఇక అశ్వమేధ యజ్ఞం గురించి అయితే చెప్పి 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 తకాయించినాం. దాన్ని తప్పించుకుంటానికి ఎంత అబద్ధాలు ఆడాలో అన్ని అబద్ధాలు ఆడింది డాక్టర్ గాడు, అక్కడ యుఎస్ లో కూర్చున్న చాగంటి గాడు. స్పష్టంగా గుర్రంతో సెక్స్ నేను ఇక వివరించదలుచుకోవాలి, ఆల్రెడీ వీటి మీద వీడియోస్ చేసినాం కాబట్టి. ఆ కృష్ణ యజుర్వేదంలో స్పష్టంగా రాయబడి ఉంటది. కృష్ణ యజుర్వేద 7:4-19లో గుర్రంతో సెక్స్ చేస్తున్నట్టు ఏ విధంగా చేస్తారు, ఎట్లా పట్టుకోవాలా ఎట్లా పెట్టుకోవాలా అన్ని రాసి పెడతారు. ఇగో ఇవన్నీ అవే చండలం అంతా. దీని మీదనే మహిద్ర కూడా యజుర్వేద 23-28 కామెంటరీ రాస్తూ టేక్స్ ద పెన్నిస్ సిషన్ ఆఫ్ ద డెడ్ హార్స్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ హర్ వెజానా యోనిలో పెట్టుకోవాలని చెప్పి రాసినాడు. ఇంత దరిద్రం ఉంటుంది అలా గ్రంథాలలో. ఆడు మన గ్రంథాల గురించి మాట్లాడుతుంది. ఇవన్నీ ఒప్పుకుంటాడు స్వామి వివేకానంద, అవును జరిగిందని. అదే బైబిల్ ఏమంటారు వీటన్నిటి గురించి? లేవ్యకాండము 18:23లో ఏ జంతువునందును
నిష్కలనము చేసిన దాని వలన అపవిత్రత కలుగ చేసుకునకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు. అది విపరీతము. లేవ్యకాండము 20:15-16 జంతు శయనము చేయువానికి మరణశిక్ష విధింపవలెను. ఆ జంతువులను చంపవలను. స్త్రీ తన్ను జంతువు పొందినట్లు దాన్ని సమీపించే ఆ స్త్రీకి నా జంతువునకు మరణమే విధి. ఆమెను దానిని చంపవలను. తమ శిక్షకు తామే కారకులు చెప్పి స్పష్టంగా ఇవన్నీ ఖండిస్తుంది బైబుల్. అందుకే వీళ్ళు బైబుల్ మీద పడి ఏడుస్తారు. మళ్ళీ ఇగోని శివుని యొక్క వీర్యం వలన అంటే దేవతలు గర్భం దాల్చారంట. ఏమన్నా ఉందా? మళ్ళీ అందులో విష్ణు ఒకసారి కాదు, శివుని ద్వారా 2 సార్లు గర్భం దాలుస్తాడు. ఎట్లా దాలుస్తాడో అర్థం కాదు. అంటే హోమోసెక్స్ గురించి మాట్లాడుతున్నా ఇక్కడ. ఆ నోరు ఈ అందరూ చెప్పబుద్ధి అయితే లేదు, అంత చండలం ఉంటది ఇక్కడ. ఇంకా ఉంది బ్రదర్. వీళ్ళు ఏంటంటే ఇవన్నీ బైబుల్ ఖండిస్తుంది. ఇవన్నీ ఎక్సోడస్ 22:19, లెవిటికస్ 18:23, లెవిటికస్ 20:15-16, డ్యూటోనామీ 27:21 ఇవన్నీ చూస్తే ఇవన్నీ ఖండిస్తుంది బైబుల్. వీళ్ళ గ్రంథాలలో వీళ్ళ దేవుళ్ళు ఏవేవైతే చేసిర్రో అవన్నీ కూడా బైబుల్ ఖండిస్తుంది పాపకార్యం కింద. వాటన్నిటికీ మరణశిక్ష అని చెప్తుంది. ఇంకొకటి, చిన్నపిల్లల్ని కూడటం. వీళ్ళు చిన్నపిల్లల్ని చిన్నప్పుడే పెళ్లి చేసుకోవాలా, వాళ్ళతో సెక్స్ చేయాలా. అట్లా చేయకపోతేనంట ఎంత దగ్గరగా రాస్తున్నారంటే 12వ ఏడు వచ్చిన కన్యకుని ఎవడు పెళ్లి చేయడో వాని పితరులు ఆ కన్య రజస్సు త్రాగుదురు. చూసారా ఎంత చండలు రాస్తున్నారు? పరాశర స్మృతిలో ఉంది, పరాశర స్మృతిలో కూడా ఉంది. వర్ణాశ్రమ ధర్మంలో చెప్తున్నా నేను ఇది. అలా వర్ణాశ్రమ ధర్మాలు ఉంటాయి కదా, అందులోంచి తీసుకొని చెప్తున్నా. వాళ్ళ గురువులు కూడా ఒప్పుకుంటారు వాస్తవే అని చెప్పేసి. చూడండి, బ్రహ్మపురాణాలు ఏం చెప్తారంటే ఏ గర్ల్ షుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ వెన్ షీ ఈజ్ ఓన్లీ 4 years old అంట. ఏమన్నా ఉందా ఈ దరిద్రులకి? అన్ని వాళ్ళ మనుస్మృతిలో ఉంది, మహాభారతంలో ఉంది. ఇప్పుడు రాముడు కూడా సీతను చేసుకున్నప్పుడు సీత వయసు 12 సంవత్సరాలంట. కృష్ణుడు రుక్మిణిని చేసుకున్నప్పుడు రుక్మిణి వయసు 8 సంవత్సరాలంట. శివుడు పార్వతిని చేసుకున్నప్పుడు పార్వతి వయసు కూడా చిన్నపిల్ల. ద చాస్టిల్ గర్ల్ గ్రూ అప్ డే బై డే అండ్ సన్ వెరీ మచ్ లివింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ హిమాలయ. షీ రీచ్ ద ఏజ్ ఆఫ్ 8 years. ఈ చండాలం. అందుకే అంట వీళ్ళు వాళ్ళ గ్రంథాలు చదవరు, మళ్ళీ మనమే పడేడుస్తారు. ఇక్కడ ఇంకెంత ఎంత దారుణంగా రాసుకున్నారంటే ఒక స్త్రీ, వాళ్ళు మరి దీన్ని విశ్వసిస్తారో చెప్పాలా? వాళ్ళ గ్రంథాల ప్రకారము ఇది వివాహ తత్వంలో మల్లయ్య శాస్త్రి రాసిన దాంట్లో స్పష్టంగా రాస్తాడు. ఏమని రాస్తారంటే ఈ రోమాలు, స్త్రీకి రోమాలు వచ్చినప్పుడు ఆమెను ఎవరు అనుభవిస్తారు? రహస్య స్థలమందు రోమాలు వచ్చిన కాలంలో సోముడును, రజస్వల అయిన కాలంలో గంధర్వుడును, స్తనములు పెరిగిన కాలంలో అగ్నియు కన్యను అనుభవిస్తారు. ఈ తర్వాతనే వివాహం అనందున శృతి ప్రమాణము. చూడండి, ఆ స్త్రీ అంట వివాహం చేసుకునే ముందు ఆ స్త్రీని, ఆమెను ఎవరెవరు ఏ టైంలో అనుభవిస్తారో రాసుకున్నారు. మరి ఇదంతా వాస్తవమే ఈ గ్రంథాలు. వీనికి ఏం కనబడతలే అనుకుంటా. ఈ వివేకానంద కూడా ఒప్పుకుంటాడు చైల్డ్ మ్యారేజ్ మీద. సో అదే బ్రదర్, ఇది మనం వివరించలేము, కానీ స్పష్టంగా వివరిస్తే ఇక ఊరేసుకొని చావాలా ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు. పల్లె ప్రభుదాస్ బ్రదర్, మీ తర్వాత సాంబా బ్రదర్కి ఇస్తాను. సాంబా బ్రదర్ నుంచి ఇంకా ఆఫ్ చేద్దాం. అన్న వందనాలన్నా. అందరికి కూడా ఇప్పటివరకు చాలా చెప్పారు. పాపం వాళ్ళు ఏమనుకుంటారు ఏంటో, ఈ రాత్రికి నిద్ర పడుతుందో కూడా పట్టదో కూడా తెలీదు. అయితే ఇడు లాలిపప్పు కుమార్ గారు బైబిల్లో అశ్లీలత ఉంది, లేకపోతే బైబిల్లో హింస ఉంది అంటున్నాడు కదన్నా. ఇదంతా ఎందుకు? కృష్ణుడు అర్జునుడిని ప్రేరేపించినప్పుడు అర్జునుడు ఏమంటాడంటే, నన్ను కలగా పొలవం చేసి మాటలు చెప్పేస్తున్నావు, నన్ను హింస చేయమని నువ్వు ప్రేరేపిస్తున్నావు అంటాడు అనమాట భగవద్గీతలో. ఈ రాముడు గాని ఒకవేళ కృష్ణుడు గాని చేసినటువంటి, అంటే ఆ చావుకి కారణమైనటువంటి బైబిల్లో వారు ఇదేంటంటే మోషే ఒక దేశం మీద వెళ్తానన్నప్పుడు ఆ దేశ రాజు ఎలానే అంటాడు, ముందు మంచితనంగా నిలడుగుతాడు అనమాట. అంత బైబిల్లో ఉన్న హింస అని అంటున్నాడు కాబట్టి
వారి కృష్ణుడు గాని వారి రాముడు గాని చంపినంత మనుషులని ఉంటారన్నా? వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి కదన్నా, ఎన్నో వందల మంది చనిపోయారని, ఎంతో మందిని చంపేశారని. ఇకపోతే అశ్లీలం అంటున్నాడు కదన్నా. ఇప్పుడు బైబిల్లో కూడా మీరు చెప్పారు కాబట్టి, ఇందాక మన ప్రసాద్ బ్రదర్ కూడా చెప్పాడు, మధు కైటాబులని. వారి పుట్టుక ఎలా ఉంటదంటేనన్నా, ఈ చెవులో గులుము ఉంటది కదా, ఆ గులిమంట 2 ఉండలు వచ్చి పడతాయంట. ఆ 2 ఉండలలో మనుషుల కింద అయిపోతారంట, వాళ్ళు రాక్షసులు అయిపోతారంట. ఈ రాక్షసులతోటి బ్రహ్మ వీళ్ళిద్దరు ఏంటంటే బ్రహ్మను చూసి యుద్ధం చేస్తామంటారు. సరే కాదు, నేను నా వయసు అయిపోయింది కాబట్టి అని విష్ణు దగ్గరికి వెళ్తే, మహావిష్ణు దగ్గర విష్ణువు వాళ్ళతో 5,000 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత కూడా గెలవలేకపోతే ఏంటి కారణం అని చెప్పి మహాశక్తి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్తే అప్పుడు చెప్తాడు అనమాట, నువ్వు వాళ్ళకి గెలవలేవు, వాళ్ళకి గెలవాలని అంటే నేను ఒక చిట్కా చెప్తాను అని ఆ చిట్కా చెప్తుంది చూడన్నా. ఆ దేవి భాగవతం 26వ పేజీలో ఉంటది. హరి మళ్ళీ యుద్ధం చేయి, రాక్షసులను మోసగించి సంహరించాలి, మరో దారి లేదు. నేను వంకర చూపులతో వీళ్ళను సమ్మోహన పరుస్తాను, ఆ మాయలో ఉండగా నీవు సంహరించు అని అంటాడు అనమాట. విష్ణుమూర్తి ఇంకా కిందకు వచ్చేటప్పటికల్లా 3వ పేర్లను చెప్తున్నా అక్కడి నుంచి. ఆ వ్యవస్థను గ్రహించింది పరమేశ్వరి, కరుణామయ అయింది. ఎరుపెక్కిన కన్నులతో మధుకైటాబులను చూస్తూ పెద్దగా నవ్వింది. మన్మద బాణాల వంటి చూపులను, కామ ప్రేమ భావాలను, మందస్మితంతో రగిలించిన చూపులను ఇద్దరిని హింసించాయి. చూసారనా? అంటే అశ్లీలత అనేది ఎక్కడుంది ఇప్పుడు? బైబిల్లో ఉందా? మనుషులు చేసిన దాంట్లో దాన్ని ఏమో వీళ్ళు అశ్లీలత అంటున్నారు. వీళ్ళ దేవుళ్ళు గాని దేవతలు చేసిన దానిని ఇంత అశ్లీలత ఉంది. ఇక మనం చూసినట్లయితే దేవి భాగవతంలోనే తులసి వృత్తాంతం గురించి కూడా చదివినట్లయితే ఎంత ఇదిగా ఉంటదన్న. తులసి వృత్తాంతం కూడా చాలా ఇదిగా ఉంటదన్నమాట. అసలు ఎన్నో దివ్య సంవత్సరాలను శృంగారపు లోతులు చూశారంటే ఇందాక మీరు చెప్పారు కదా, ఆ ఋగ్వేదం గాని 10వ మండలం 10వ మండలం 105లో గాని ఒక ఏ రీతిగా సెక్స్ అనేది ఏ రీతిగా చేయాలి అంటే అనేది దాన్ని ఇక్కడ కూడా చెప్తున్నారు అనమాట. దివ్య సంవత్సరాలు 100 దివ్య సంవత్సరాలు శృంగార లోతులు చూశారనంట. అయినా మాధవీదేవికి మాత్రం తనివి తీరలేదంట. అశ్లీలత అనేది ఎక్కడ కనపడుతుంది? కాదు సామాన్య, నువ్వు రాయిగా నువ్వు చెప్పు అన్నా. ఒక్క నిమిషం ఒకటన్నా, వీళ్ళకి తెలియదు ఏంటంటే అసలు దేవుని గ్రంథాన్ని గ్రంథానికి ఉండవలసింది అసలు ఏంటి, అసలు దేవుని గ్రంథాన్ని మనం దేన్ని అనాలి దేన్ని అనకూడదు అనేది వీళ్ళకి తెలియదు. ఇప్పుడు మన ప్రసాద్ బ్రదర్ కూడా చెప్పాడు చతుర్వర్ణాల గురించి. ఆ రీతిగా సృష్టించినట్లయితే ఇప్పుడు బైబిల్ ఏమో ఆదాముని హవ్వనే సృష్టించిందని, మొట్టమొదటిగా ఆదాముని హవ్వను సృష్టించింది. తర్వాత నోవాహు జలప్రలయం వచ్చిన తర్వాత 8 మంది ఉన్నారు. ఈ రోజు కానీ 2000 సంవత్సరాలు అనుకుంటా, ఇంచుమించుగా 15 సంవత్సరాలు పైబడి అవుతుంది. ఇంగ్లాండ్ లో గ్రీన్విచ్ టైం అని ఉంటుందన్న. సర్వే చేసి నోవాహు జలప్రలయం ఎప్పుడైతే జరిగిందో అక్కడి నుంచి ఆ 8 మంది నుంచే ఇన్ని కోట్ల మంది జనాభా పెరిగారు. ఇది లెక్క కరెక్ట్ గా సరిపోయిందని అది లెక్కగట్టి చెప్పింది అనమాట. ఒకవేళ వీరు చెప్పిన లెక్కగట్లే అది చతుర్వర్ణాల గురించి మనం తీసుకున్నట్లయితే మరి భూమి అనేది నిండేది, సరిపోయేది కాదు అన్నా. ఇక మరి మన బైబిల్ గురించి చూసుకుంటే మరి రేపు కూడా పొడిగేస్తారనేది అవసరమే చండాలం రోజు. అంటే ఇప్పుడు మన బైబిల్ గురించి కూడా చెప్పాలి కదా. బైబిల్ అసలు దేవుని గ్రంథం, బైబిల్లో ఉన్న సృష్టి క్రమం వరకు రేపు పెడదాం బ్రదర్. ఆదికాండం 1వ అధ్యాయం వీళ్ళు చేసే విమర్శల గురించి రేపు పెడదాం, వీలైతే పెడదాం బ్రదర్. ఎందుకనంటే ఇప్పుడు బైబిల్లో ఆ సృష్టి అనేది 6000 సంవత్సరాలు అయిపోయింది అని, భూమి పుట్టే ముందు ఎన్నో వేల కోట్ల సంవత్సరాలు అయిపోయింది అని అంటున్నారు. కాబట్టి దాని మీద గాని అసలు వర్షం అనేది దేవుడు అసలు మనిషి అనేవాడు ఈ రోజు బతకడానికి కారణం ఏంటి, మనిషిలో ఉండే మూలకాలు అనేవి అవి ఏ రీతిగా ఉత్పన్నమయ్యే దేవుడు ఎక్కడ బట్టి తీసుకొని బైబిల్లో నుంచి ఆ బైబిల్లో చెప్పబడింది అనేది కూడా మనం అన్ని మరి చూద్దామన్నా రేపు. అంటే భూమి ఒక దగ్గర తిరుగుతుందని ఉంది, ఒక దగ్గర తిరగలేదని ఉంది. ఎందుకు ఇలా ఉంది? అలాగే దాన్ని ఏమంటారు, పునాదులు, భూమికి పునాదులు ఉన్నాయి. ఆ పునాదులు అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఆలోచించండి ఒకసారి. అంటే ఒక దగ్గర తిరుగుతుంటే ఒక దగ్గర తిరగలేదని ఉంది. అందుకోసం ఇప్పుడు భూమి తిరుగుతుంది అని అంటే తన సామాన్య కంటిన్యూ
బ్రదర్ వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఎవరు ఈ లలిత్ కుమార్ వీళ్ళు మాట్లాడిందని నేను ఒక విషయం గమనించాను. అంటే వీళ్ళకి ఏమాత్రం కూడా గ్రంథ పరిజ్ఞానం లేదని నాకు ఈజీగా అర్థమైపోయింది. ఎట్లాగంటే వ్యాసుడు వాళ్ళ శూద్రుడు అంట, వ్యాసుడు శూద్రుడు అంట, మాతంగ ముని బ్రాహ్మణుడు అంట. వీళ్ళు చెప్తుంటే నాకు అసలు ఆ నవ్వు వచ్చింది. ఒక ఆధారం కూడా చూపించరు కదా వీళ్ళు. ఆడ అంటున్నాడు ఎవడు పంది ప్రసాద్ అనేవాడు అంటాడు, మేమేరా రాసుకుంది, మేమేంటి అది పురాణాలు మేమే రాసాం, రామాయణం మేమే రాసాం, భారతం మేమే రాసాం అని చెప్పి కథలు చెప్తా ఉన్నాడు. అంటే వ్యాసుడు శూద్రుడు ఎలాగయ్యాడు? అసలు వ్యాసుడి జన్మ ఏంటి వీళ్ళకి తెలుసా కనీసం? అంటే ఏ మాత్రం కొంచెం కూడా పరిజ్ఞానం లేదని అర్థం అవుతుంది. వ్యాసుడు పుట్టింది ఎవరికి? పరాశరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు మునికి పుట్టాడు. ఆ బ్రాహ్మణుడు ఈ సత్యవతి తోటి పెళ్లి కాకముందే అక్రమంగా పుట్టినటువంటి అక్రమ సంతానం వ్యాసుడు. ఏది పడవలో నది దాటించేటప్పుడు ఈ సత్యవతిని చూసి మత్స్యగంధి కదా, అంటే చేపలు పట్టే కుటుంబంలో ఉంటది కదా, చేప గర్భం నుంచి పుట్టింది. అదొక పెద్ద చరిత్ర, ఇప్పుడు చెప్పలేము అంతా. అయితే చేప అదే పడవ దాటేయమంటే పరాశరుడిని దూరం పోయిన తర్వాత పరాశరుడికి ఏమైందంటే టెంప్ట్ అయిపోయి ఇక తోటి ఏదో వ్యవహారం చేస్తాడు. చేసి అక్రమంగా పెళ్లి కాకముందు అక్రమంగా పుట్టినటువంటి సంతానం వ్యాసుడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. మహాభారతం చూసుకునేవాడు కనుక కావాలంటే. సమాన ఇది నడిచి వచ్చే కొడుకు పుడతాడన్న సామెత ఈడి దగ్గర నుంచి పుట్టింటదన్న. దీంట్లోనే పుట్టంగానే 12 ఏళ్ళు వస్తే వాడు అడవులకు వెళ్ళిపోతాడు తపస్సు చేసుకోవడానికి. చాలా విచిత్రంగా ఉంటది ఇదంతా కూడా. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ అంటే వీళ్ళకి ఎవరు క్యారెక్టర్లు ఏందనేది కూడా తెలియలేదు. అంటే ఈ బొక్కల డాక్టర్ కన్నా చెబుతుంటాడు కదా, నేను నా దగ్గర నా గ్రంథాలను ఇప్పుడు 8 లక్షలు 7 లక్షలు 8 లక్షలు అన్నాడు మొన్న, మంచి 10 గుర్తులేదు. అంటే ఈ 10 లక్షల గ్రంథాలన్నీ బోడిదలో పోసిన పన్నీరు అనమాట. ఎందుకంటే కనీసం ఓనమాలు కూడా తెలియదు. ఆ లలిత్ కుమార్ గారు చెబుతుంటే ఊగిపడతా ఉన్నాడు పక్క నుండి. అవును అవునవును, వీళ్ళిద్దరు ఎవడు పంది ప్రసాద్ గారు. వ్యాసుడు శూద్రుడు కాదు, వ్యాసుడు ఒక బ్రాహ్మణుడు మునికి పుట్టినటువంటి వాడు, పరాశరుడు అనేటువంటి బ్రాహ్మణుడు పుట్టినటువంటి వాడు బ్రాహ్మణుడు వ్యాసుడు. అదే కాకుండా ఇంకోసారి మన క్లారిటీ ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ఈ సత్యవతి కొడుకులు చనిపోతారు. సత్యవతి కొడుకులు కుమారులు ఇద్దరు వాళ్ళు చనిపోతారు. చనిపోయినప్పుడు భార్యలు ఉంటారు కదా, 2 భార్యలు ఉంటాడు విచిత్ర వీరుడికి. ఈ భార్యలు ఏమవుతారంటే వీళ్ళు పిల్లలు పుట్టాలి, పిల్లలు కావాలి కాబట్టి ఏం చేయాలని చెప్పేసి ఆ దేవర ధర్మం అని అంటారు కదా, అది భర్త చనిపోయినప్పుడు తమ్ముడితోటి మరింత ధర్మం జరిగించమనేది ఒకటి ఉంటది కాన్సెప్ట్. అది తప్పు కాదని చెప్తారు, శాస్త్రోక్తంగా ఏదో చేయాలంటారు. అయితే ఈ క్రమంలో ఏమైందంటే వ్యాసుడిని అడిగింది ఎవరు, సత్యవతి, నువ్వు సోదరుడివే కదా, చనిపోయినటువంటి తమ్ముడు చనిపోయాడు, మరి రాజ్యానికి వంశం లేదు, వంశం నిలబెట్టాలి కాబట్టి నువ్వు వాళ్ళతోటి పిల్లలు కనమని చెప్పినప్పుడు ఆ క్రమంలో చెబుతుంటాడు ఎవరు, ఈయన భీష్ముడు చెప్తుంటాడు. భీష్ముడు ఏమని చెప్తాడంటే, నేను కాదు, నాకు కుదరదు అదేగా, బ్రాహ్మణుడు అంటే గతంలో ఈ పరశురాముడు 21 సార్లు భూమి మొత్తాన్ని తిరిగాడంట. మరి ఎలా తిరిగాడో మనకైతే తెలియదు. భూమి మొత్తం ఎన్ని రోజులు పట్టిందో మరి ఎట్లా తిరిగాడో మనకైతే తెలియదు. ఆ రోజులు ఏం లేవు కదా, బస్సులు లారీలు బైకులు ఏం లేవు కదా, సరే ఎట్లా తిరిగాడో మనకు తెలియదు. మొత్తం 21 సార్లు భూమి మీద ఉన్నటువంటి రాజులందరిని చంపేశాడు, రాజులను చంపాడు, గర్భంలో ఉన్నటువంటి పిల్లలను కూడా చంపేశాడు. కాబట్టి ఆ రోజుల్లో ఇక మళ్ళీ రాజులు క్షత్రియులు పుట్టాలి అని అంటే ఈ స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ రాజుల యొక్క భార్యలు, ఆ రాజుల యొక్క భార్యలు ఎవరైతే ఉంటారో వీళ్ళతోటి బ్రాహ్మణుడైనటువంటి, అంటే ఆ రోజులు ఉన్నటువంటి బ్రాహ్మణులు, ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులు అంతా కలిసి ఈ అంటే వీళ్ళ భర్తలు చనిపోయారు కదా, పరశురాముడు చంపేశాడు రాజులందరూ. ఇక లేడీస్ మిగిలారు. ఆ లేడీస్ లో కూడా గర్భవతులు కాదు, గర్భవతులు కానటువంటి వాళ్ళు మిగిలారు. గర్భవతులు అయినటువంటి వాళ్ళని కూడా చంపేశాడు పరశురాముడు, పిల్లల్ని గర్భవతుల్ని. ఇక మిగిలేరు. వీళ్ళ పిల్లల వంశం ఎలా, క్షత్రియులు ఎలా పుట్టాలి వీళ్ళకనంటే బ్రాహ్మణులు అందరూ పోయి ఆ స్త్రీలతోటి కలిసి క్షత్రియులు పుట్టారు ఆ విధంగా అని చెప్పేసి ఒక స్టోరీ చెప్తాడు ఎవరు, భీష్ముడు చెప్తాడు. సో ఈ భీష్ముడు అప్పుడు చెబుతాడు అనమాట, ఒక బ్రాహ్మణుడు ఎవరికైనా పిల్లలు లేకపోతే ఒక సద్బ్రాహ్మణుడి చేత పిల్లల్ని కనిపించవచ్చు, ఇది ఉన్నదే ఎక్కడైనా ఉన్నదే అని చెప్పి అప్పుడు చెబుతాడు సలహా, నీకు పెళ్లిగా ముందు పుట్టాడు కదా ఒకడు, అక్రమంగా పుట్టినోడు ఉన్నాడు కదా ఆ వ్యాసుడు అనేవాడు, వాడు బ్రాహ్మణుడు కుమారుడే కాబట్టి ఆయన పిలిపించి పిల్లల్ని కనిపి అని చెప్పినప్పుడు ఇది కూడా చండాలం కింద కొంచెం ఇది కూడా ఆ లిస్ట్ లో చేరిద్ది, ఇది కూడా సరే గమనించాలి ప్రజలు. సో ఆడ వచ్చిన రాగానే
ఇక ఆ కోళ్ళ దగ్గర తీసుకెళ్ళడం, ఆడు కూడా కొడుకే కదా, కాకపోతే తండ్రి వేరు, భర్త వేరు. ముందు అక్రమంగా పుట్టినోడు వ్యాసుడు కాబట్టి ఆ వ్యాసుని పిలిపించి వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇక కౌరవులు పాండవుల సంతానం అంతా అక్రమంగా పుట్టిన సంతానం అదంతా. వాళ్ళ తండ్రి ఎవరు, వీళ్ళు కాదు, అసలు కాదు వాళ్ళ తండ్రి. ఈ వ్యాసుడు తండ్రి అనమాట ఎవరికి, కౌరవులకి పాండవులు వాళ్ళ నాన్నలకి వాళ్ళందరూ కూడా. ఇట్లాగా చూసుకుంటే బ్రాహ్మణుడు అవుతాడు ఎవరు, వ్యాసుడు. శూద్రుడు గాడు అంటే వీళ్ళకి ఆ కనీసం ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు వీళ్ళకి. తర్వాత మాతంగి ముని అని ఒకటి చెప్పుకొచ్చాడు కథ. మాతంగి మునిలో కూడా చూస్తే మహాభారతంలో ఎప్పుడు చదివింది పాపన్ బలయుడు పనికిమన్నాడు. ఆదిపర్వంలో ఉంటది చాలా స్పష్టంగా, ఆదిపర్వం కాదు సారీ అనుశాసన పర్వం. అనుశాసన పర్వంలో చాలా స్పష్టంగా ఉంటది. మహాభారతం ఉందా మన దగ్గర శ్లోకాలతో. ఇదంతా చదివి తీసి చెప్పాలని టైం పట్టింది కాబట్టి నేను బ్రీఫ్గా చెప్తున్నా. ఈ మాతంగి మునికి కూడా బ్రాహ్మడు అవడు. ఇంద్రుడు ఎన్నో సార్లు వచ్చి చెబుతాడు, ఒరే నువ్వు చేయబాగరా, నువ్వు పుట్టుతోటే బ్రాహ్మణుడు అవుతాడు కానీ మధ్యలో రాదురా బ్రాహ్మణత్వం, నువ్వు తపస్సు నువ్వు ఎంత తల్లకిందులు తపస్సు చేసినా నీకు రాదురా బ్రాహ్మణత్వం అని ఆడికి నా 10 సార్లు వచ్చి మొత్తుకుంటాడు. వినకుండా చివరికి సాధారణమైనటువంటి వరాలు ఇచ్చేస్తాడు, అంతేగాని బ్రాహ్మణత్వం మాత్రం ఇవ్వడం. ఆ వరం రాదు అతను, ఇంకా లాభం లేదని చెప్పేసి అతనికి దుర్లభం అనుకొని వెళ్ళిపోతాడు. అంటే ఇతను ఒక బ్రాహ్మణుడిగాను, ఆ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పుడు కూడా మాతంగి ముని అనేవాడు. ఇతను తల్లి ఏం చేసిందంటే ఒక శూద్రుడితోటి ఈయనకి అంటది అనమాట. శూద్రుడితో అక్రమ సంబంధం పెట్టుకొని, ఇది కూడా అక్రమ సంబంధాలే ఉంటాయి దీంట్లో కూడా. ఈ మాతంగి ముని అనేటువంటి తల్లి బ్రాహ్మణ స్త్రీ వేరే ఒక శూద్రుడితో అక్రమ సంబంధం పెట్టుకొని పెట్టుకోవడం వల్ల పుడతాడు. తండ్రికి పుట్టినాడు కాదు మాతంగి ముని అనేవాడు. ఈ సంగతి కూడా ఎవరు చెబుతారు తెలుసు, ఇక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది. గాడిద చెప్పింది, గాడిద చెప్పింది, గాడిదని కొడతా ఉంటే అరే నువ్వు శూద్రుడు పుట్టావు పోరా అని తిట్టింది. అప్పుడు వచ్చి వాళ్ళ నాన్న అడుగుతాడు, ఏంది నేను నీకు పుట్టలేదా, నేను శూద్రుడు పుట్టానా అని అన్నప్పుడు ఆడు మేలకుండా ఉంటాడు. అప్పుడు విషయం తెలుసుకొని పోయి తపస్సు చేసుకుంటాడు, నేను బ్రాహ్మణత్వం పొందాల్సిందే, నేను శూద్రుడిగా ఉండడానికి లేదని చెప్పి తపస్సులు చేస్తే అప్పుడు ఇంద్రుడు వస్తాడు. ఒరే నీ ఇటు కుదరదు రా, ఇది అసలు రాదు, మధ్యలో బ్రాహ్మణత్వం అనేది రాదు, నేను తపస్సులు చేసినా ఇదంతా కుదిరే పని కాదురా అని చెప్పేసి వాడికి ఎంత చెప్పినా అయినాడు. వాడు చివరికి వాడు 10 సార్లు ప్రత్యక్షం ఇసుగు పుట్టి ఇంద్రుడికి సాధారణ వరాలు ఇచ్చి వెళ్ళిపోతారు, అంతేగాని బ్రాహ్మణత్వం మాత్రం రాదు. సో ఈ విషయాలన్నీ మహాభారతంలో ఉన్నాయి స్పష్టంగా. మరి వాడు ఆ లలిత్ కుమార్ గారు వాళ్ళు అందుకే నేను చెబుతాను, చదివి సావరు వాళ్ళు, గ్రంథాలు చదవరు, మళ్ళా గ్రంథాలు ఇట్లా చూపిరు ఆధారాలతోటి, ఇట్లా చూపిరు. అసలు ఎక్కడ ఏ గ్రంథంలో ఏముంటుందో తెలియదు వీళ్ళకి. ఆ బొక్కల డాక్టర్ బిల్డప్లు ఎత్తున్నాడు, ఆడైనా చెప్పాలిగా, ఇప్పుడు వీడికి తెలియదు. అన్నా నేను ఒక విషయం చెప్తా. ఇక్కడ వాడు ఈ మాట్లాడుతూ అరుంధతి గురించి మాట్లాడాడన్నా. అసలు పెళ్లి కాగానే దంపతులకు అరుంధతిని చూపిస్తాడు పూజారి అని చెప్పాడు గొప్పగా. నేను ఒకటి అడుగుతున్నా, మరి అదే పూజారి అరుంధతి నక్షత్రం ఎందుకు చూడడు? అసలు ఆ పూజారి అరుంధతి నక్షత్రం చూడడు, అదంతా డ్రామా హంబుక్కడ. ఆడికి అరుంధతి నక్షత్రం అక్కడ ఉంది చూడండి అంటాడు, కానీ ఈడు మాత్రం చూడాడు అరుంధతి నక్షత్రాన్ని. చూస్తే తల 10,000 ఎన్నో వేల ముక్కలై ఎగిరిపోతాడని చెప్పేసి ఆడికి శాపం ఉంటుంది. ఆడేం చూపిస్తాడు ఇక అరుంధతి నక్షత్రాన్ని వధువర్లకు? ఇప్పుడు ఆ మాతకి ముందు ఏం చెబుతాడంటే చివరికి నాకు నవ్వు వచ్చింది, ఒరే నువ్వు ఎంత తపస్సు చేసినా, నువ్వు చేసే కొద్ది ఆకాశంలో ఎగిరే అంత శక్తి అయినా నీకు వచ్చింది, కానీ నువ్వు మాత్రం పేపనుడి కాలేవరా అని చెప్తాడు ఇంద్రుడు. అలా కాదురా, నువ్వు వేస్ట్రా చేయొద్దురా అని చెప్తాడు. ఇవన్నీ చదివి సావరు ఈ దరిద్రులు, వీళ్ళకి తెలియదు కదా. ఇంకా ఒకటి విశ్వామిత్రుడి గురించి చెప్తాడు. విశ్వామిత్రుడి స్టోరీ కూడా ఉంటది, అది కూడా చెప్తా కావాలంటే. అది కూడా బ్రాహ్మణత్వం అలా రాదు. ఆమె ఏదో పాయసం, వాళ్ళ అమ్మ పాయసం ఏదో తింటది, ఆ పాయసం తిన్నందువల్ల వచ్చిందంట బ్రాహ్మణత్వం. చెట్టు నాటేసుకుందంట, పోయి పాయసం తిని చెట్టు నాటేసుకుంటే వచ్చిందంట. ఇవన్నీ చెప్పుకుంటా పోతే నవ్వు వస్తుంది. ఈ దరిద్రుడు తెలియదు సావదు. ఆ బొక్కలు రావడం వాడి బిల్డప్లు ఎత్తుంటాడు కదా, చెప్పొచ్చుగా, అరే తప్పు మాట్లాడుతున్నారా, వ్యాసుడు శూద్రుడు కాదురా, వాడు పేపనోడా, పెళ్లి కాకముందు అక్రమంగా పుట్టాడురా చెప్పాలిగా. అటు చెప్పలా అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఏం గ్రంథ పరిజ్ఞానం అనేది లేదని చాలా క్లియర్ గా ఇక్కడ మనకు అర్థం అవుతుంది. వీళ్ళంతా వేస్ట్ ఫెలోస్ అని క్లియర్ గా అర్థం అవుతుంది. కాబట్టి ఇకనైనా నేను చెప్పేది ఏంటంటే ఈ మతోన్మాదులకి ఇప్పుడే చదివి సాగున్నాయి, గ్రంథాలు తెచ్చుకోండి. డబ్బులు ఎందుకు లక్షల ఇళ్లలో పెట్టుకొని మీరు నిజంగా ధర్మం కోసం పనిచేసే వాళ్ళు అయితే, మీ యొక్క గ్రంథాల్లో ఏముందో సత్యం అనేది ఉంది అని దానికోసం పనిచేసే వాళ్ళు అయితే, విమర్శలు వచ్చినప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కోండి. మాలాగా ఇప్పుడు మాలాగా మేము డబ్బులు మా ఇంట్లో కనీస అవసరతలు కూడా మానుకొని మా గ్రంథాలు కాకపోయినా సరే ఈ అన్నిటికీ లక్షల ఖర్చు పెట్టి తెప్పిస్తున్నాం. ఇప్పుడు మనుధర్మ శాస్త్రం ఎంత, అది మార్కెట్ లో 250-300 దొరికింది. నువ్వు ఎంత పెట్టావు, దానికి 20,000 పెట్టావు.
ఒక స్కంద పురాణమే నేను 40,000 పెట్టా. స్కంద పురాణం ఒక పురాణమే 18 పురాణాల్లో ఒక స్కంద పురాణానికి 40,000 పెట్టి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సత్యం అనేది తీయాలా, దాంట్లో ఏముందో తెలుసుకోవాలా, ప్రజలు చెప్పాలా. మీకు ఆ బాధ్యత లేదు, నోటికి వచ్చినట్టు అవుతారు దరిద్రులు, ఒక్కడికి ఒక్క ముక్క తెలియదు. వాడు అంటాడు పందిప్రసాద్ గారు, అన్ని మేమే రాసామా, మా గురించి మేము చెడుగా రాసుకుంటా ఉన్నాడు. ఆడ పిచ్చోడు. అసలు ఎక్కడ రాసింది? వ్యాసుడు రాశాడు అన్ని, మెజారిటీ గ్రంథాలు వ్యాసుడు రాశాడు. వీళ్ళ గ్రంథాలు ఆడు బ్రాహ్మణోడు రాశాడు అవన్నీ కూడా. ఇట్లా ఇవన్నీ కూడా అసలు ఇవన్నీ తర్వాత బ్రదరు, ఇవన్నీ ఎప్పుడు మాట్లాడుకోవాలంటే మనం అసలు నిజంగా వాళ్ళ గ్రంథాలు అవి కరెక్ట్ అయితే, వాళ్ళ దేవుళ్ళు అవన్నీ నిజంగా జరిగిన చరిత్రలు అయితే ఇవన్నీ మాట్లాడుకోవాలా. వీటన్నిటికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఒకటి ఉంది. అది ఎక్కడుందో ఆ పేపర్ ఏడనే పెట్టా, అన్న పోయింది, అది కనపడాల, ఇటు ఏడనే పెట్టి సంస్కృత ఇప్పుడు అడందా చూడగా పేపర్ ఒకటి ఉండాలా, లిఫ్ట్ ఉంటది, ఎండ సివిలైజేషన్ ఉంటది ఒకటి. అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, సంస్కృతం అనేది 3000 సంవత్సరాల ముందు సంస్కృతం ఎందుకు లేదు అనేది దానికి ముందు ఆన్సర్ చెప్పాలి వీళ్ళు, ఆ తర్వాత మిగతా అన్ని మాట్లాడుకోవాలండి. అర్థమైందా? 3000 సంవత్సరాలకు ముందు ఇదే ఇట్టెత్తరా ఇదిగో రోజు చూపింగ్ ఏమన్నాడు, బుద్ధి వచ్చింది ఏమో చూపిస్తున్నాను నేను. ఈ మన దేశంలో మొట్టమొదటి మానవులు నివసించినప్పుడు వాళ్ళ యొక్క లాంగ్వేజ్, వాళ్ళ యొక్క అక్షరాలు సంస్కృతం ఎక్కడా లేదు. దీంట్లో 3000 సంవత్సరాలకు ముందు మన భారతదేశంలో సంస్కృతం అనేది లేదు. మీ గ్రంథాలన్నీ ఏమో సంస్కృతం, మీ దేవతల భాష సంస్కృతం. 1,00,000 సంవత్సరాల నుంచి రామాయణం ఈ కాలం నుంచి ఉన్నది సంస్కృతం. అంటే సంస్కృతం అనేది 3000 సంవత్సరాల నుంచి భారతదేశం లేదు అనేది మీ గ్రంథాలన్నీ తప్పు అని చాలా క్లియర్ గా నేను చెప్పడం కాదు, చరిత్రకారులు వాళ్ళ యొక్క ఆధారాలతో చూపించారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎవడైనా ముందు దీని సంగతి తేల్చాలా. తర్వాత ఇక వాళ్ళ దేవుళ్ళు దేవతలు వాళ్ళందరూ ఉన్నారా లేరు అనేది తర్వాత, ముందు ఉన్నారా లేరు అనేది తేల్చాలా. ఉన్నారు అనుకుంటే తర్వాత మాట్లాడుకుని సెకండరీ అవన్నీ కూడా. కాబట్టి మన ఈ అక్షరాలు ఏంటి అనేది రోజు ఇటుకెళ్ళి చూసి నేను చాలా బాధపడుతున్నా. ఇది ఇండస్ సివిలైజేషన్ లాగా అనిపిస్తుంది నాకు. ముందు దీనికి సమాధానం చెప్పాలా. బొక్కల డాక్టర్ గాని, వాడు లలిత్ కుమార్ గారు గాని, పంది ప్రసాద్ గారు గాని, అసలు ఈ అక్షరాలు ఏంటి, ఇక్కడ సంస్కృతం ఎందుకు లేదు, 3000 సంవత్సరాల క్రితం భారతదేశంలో సంస్కృత భాష అనేది ఎందుకు లేదు, దీనికి సమాధానం చెప్పినాక మిగతాది మాట్లాడాలి. దీని సమాధానం చెప్పనంత వరకు కూడా వాళ్ళ గ్రంథాలన్నీ కల్పిత గ్రంథాలు, మానవుని ఊహ నుంచి పుట్టినాయి అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ముందు ఈ చిప్పుముడి ఇప్పాలండి. ఇది ఇప్పకుండా మాత్రం వాళ్ళు ఇంటి చెప్పుకున్న వేస్ట్. 5వ సహోదరులు కూడా గమనించాలి. సరే చెప్తున్నాము, టైం ఎక్కువైంది. సో ఇంకొకటి ఏంటన్నా, వీళ్ళు ఏమని చెప్తారంటే మౌఖికంగా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయింది అని చెప్తారు. అట్లా అన్నప్పుడు మహాభారతంలో స్పష్టంగా రాస్తున్నట్టు ఉంటది అన్న శ్లోకము. రాస్తే మరి ఆడు ఏ భాషలో రాసినట్టు మరి మహాభారతాన్ని? అదే కదా, ఇప్పుడు వ్యాసుడు ఒకటి బ్రదర్, వ్యాసుడు కదా రాసింది. వ్యాసుడు ఎప్పుడు పుట్టాడు అంటే మహాభారతం అది 5,000 సంవత్సరాలు అంటున్నారు ఏంటి అంటే ఎప్పుడు పుట్టినట్టు వ్యాసుడు? 5,000 సంవత్సరాల్లో సంస్కృతం ఉండాలి కదా లెక్క. అవును కదా, సంస్కృత లాంగ్వేజ్ అనేది ఉండాలా. పైగా ఈ పురాణాలన్నీ ఎప్పుడు రాసినట్టు చెప్పు? 1,00,000 సంవత్సరాల నాడు రాశారా, లేకపోతే 5,000 సంవత్సరాల క్రితం రాసినట్ట? అది చెప్తున్నాడు కదా 197 కోట్ల క్రితం రాసినారంట మనుస్మృతిని. రాసినప్పుడు పుట్టలేదుగా, వ్యాసుడు పుట్టింది మహాభారతం టైంలో కదా, వీళ్ళ లెక్క ప్రకారం అంటే వీళ్ళ నమ్మకం ప్రకారం వ్యాసుడు పుట్టింది మహాభారతం టైం. మహాభారతం టైంలో అంటే 5,000 సంవత్సరాల క్రితం అని ఇది చెప్తున్నారు వాళ్ళు. మరి 5,000 సంవత్సరాల క్రితం రాసినాయని ఒప్పుకోవాలి వీళ్ళ గ్రంథాలన్నీ కూడా. అన్ని ప్రతిదీ వ్యాసుడు రాసిన ప్రతిదీ కూడా ఆయన వచ్చినాక రాసిందే కాబట్టి ఆ తర్వాత రాసినాయని ఒప్పుకోవాలి. మరి 1,00,000 సంవత్సరాల నాడు వ్యాసుడు లేడుగా, పుట్టలేదు. అప్పుడు రీసెంట్ గా పుట్టినాడు కదా వ్యాసుడు. సో ఇక్కడ తప్పు, వీళ్ళవన్నీ కూడా తప్పులు అని చెప్పి చాలా క్లియర్ గా అర్థం అవుతుంది బ్రదర్. ఈ లాజిక్ వస్తే నిలబడవి, వీళ్ళ వాదనలు ఇవన్నీ కూడా లాజిక్ వస్తే నిలబడవు. 5,000 సంవత్సరాల క్రితం కృష్ణుడు పుట్టాడని బొక్కల డాక్టర్ మాట్లాడుతున్నాడుగా, మొన్న అప్పుడు ఏదో చూపించారు వీళ్ళు. మరి పుట్టాడు అన్నప్పుడు ఆధారం లేదు, సరే పక్కన పెట్టేసి. ఇప్పుడు వ్యాసుడు కూడా ఎప్పుడు పుట్టాడు? మహాభారతం టైంలో పుట్టాడు. మరి వ్యాసుడు కూడా ఇవన్నీ రాశాడు కదా, పురాణాలన్నీ 1,00,000 సంవత్సరాల నాడు రాశారని చెప్పి ఎట్లా రాశాడు అవన్నీ కూడా? అప్పుడు లేడు కదా వ్యాసుడు. అంటే ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో రాసినాయే. క్రీస్తు పూర్వం 5,000 సంవత్సరాల నుంచి రాసినటువంటి వీళ్ళ పురాణాలన్నీ ఆ వ్యాసుడు రాసినవన్నీ. వేదాలు కూడా అట్ట అనుకుంటే అట్ట కాదు బ్రదర్. వేదాలన్నీ ఎప్పుడు వచ్చినాయి ఆలోచించండి ఒకసారి. వేదాలు రాసింది ఎవరు, విభజించింది ఎవరు? వ్యాసుడే కదా. మరి అలాంటి 1,00,000 సంవత్సరాల నాడు వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి వ్యాసుడు లేకుండా? అసలు ఆలోచిస్తుంటే మైండ్ పోతుంది.
అంటే అప్పటి వరకు మౌఖికంగా వచ్చినాయి, వ్యాసుడు వచ్చేసి గ్రంథస్థం చేశాడు అనమాట. అసలు వీళ్ళకి ఎన్ని వేదాలు ఉన్నాయి కూడా తెలియదు. ఈ 4 వేదాలు పట్టుకుని ఏడుస్తాడు. బోల్డెన్ వేదాలు ఉన్నాయి అన్ని. ఇప్పుడు వ్యాసుడు వేదాలు రాసిన తర్వాతగా మత్స్య సముద్రంలో కొట్టుకొని పోతుంటే అది పంది అవతారంలో వచ్చి విష్ణుడు వాటిని రక్షించింది ఎప్పుడు? రాసినాక రాయించింది. మధుకైటంలో ఎవరు ఉంటారు, ఇద్దరు పట్టుకుపోతారు. అవి వ్యాసుడు రాసినాయనా లేదా దేవుడు రాశారా అన్నారు? అవి బ్రహ్మ దగ్గర నుంచే పట్టుకుపోతారు వాళ్ళు. బ్రహ్మ దగ్గర నుంచి పట్టుకెళ్తారా? అవును, అసలు అవి పుట్టిందే, ఆ వేదాలు పుట్టిందే వ్యాసుడు రాస్తేనే కదా. విభజించాడు అంటారులే, వ్యాసుడు విభజించారు అంటారు. అంటే ఏదేమైనా గ్రంథస్థం అనేది చేయబడింది. వేదాలు కూడా ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే మరి వీళ్ళు దానికన్నా ఒప్పుకుంటారు లేదు చూడాలి. ఏది ఒకటి ఒప్పుకుంటే ఒకటి చిక్కుముడైపోతుంది వీళ్ళకి, ఒకటి ఒప్పుకుంటే ఒకటి చిక్కుముడైపోతుంది వీళ్ళకి. ఎందుకంటే నిజం ఉండదు దాంట్లో, ఏది నిజం లేదు కాబట్టి తప్పదు. వీళ్ళు వాటన్నిటి సమాధానం చెప్పాల్సిందే. చెప్పేదాకా మాత్రం వీళ్ళ గ్రంథాలు నిజమని నమ్మడానికి ఎంత మాత్రం కూడా అవకాశం లేదు. సో ఓకే అన్న, ముగించుకుందాము. అన్న ప్రేయర్ చేయరా? పాస్టర్ గారిని ప్రేయర్ చేయమని. అదే చేస్తున్నాడు, అన్మ్యూట్ చేస్తా. జాన్ కోయ బ్రదర్ ఉన్నాడా? ప్రేయర్ చేద్దామండి. పరమ పరిశుద్ధుడైన తండ్రి, నీ నామన స్తోత్రాలు. ఇంతవరకు కను తండ్రి మరి చాలా విషయాలు మేము తెలుసుకున్నాము, ఈ ప్రపంచానికి తెలిపాము కను తండ్రి. ప్రతి వారు మరి సత్యంలోకి వచ్చేటకు సహాయం చేయండి, ప్రతి వారు అన్వేషణ చేసేటకు సహాయం చేయండి. దేవుడు ఎవరు, దేవుడికి లక్షణాలు ఏంటి, ప్రతి వారు గ్రహించేలా సహాయం చేయండి. నిజమైన గ్రంథం ఏది, నిజమైన దైవ గ్రంథం ఏది అని పరిశోధన చేసి మరి చక్కగా కంటను తెలుసుకునేలా సహాయం చేయండి. ప్రతి వారు సత్యంలోకి వచ్చేలా సహాయం చేయండి. ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేసి ప్రపంచానికి కంటే వెలుగునిచ్చేలాగా సహాయం చేయమని అడుగుతున్నాను. కనుతండ్రి ఎవరు మాకు శత్రువులు కాదు, ప్రతి వారు కంటే సత్యం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి వారు సత్యంలోకి తీసుకురామని అడుగుతున్నాం. ఇదిగో కరోనాతో బాధపడుతున్న దేశాన్ని కంటే కాచి కాపాడండి, విడుదల కలగజేయండి. త్వరగా మాకు విముక్తిని కలుగజేసి కనుతండ్రి చక్కగా మళ్ళీ మేము ఆరాధన చేసుకోవడానికి మళ్ళీ మేము లాక్డౌన్ ఎత్తివేసి కంటే చక్కగా ఆరోగ్యంగా అందరూ ఉండేటట్లు సహాయం చేయండి. నా దేశాన్ని కాచి కాపాడండి, నా అధికారులను కాచి కాపాడండి. మీ కృపలో ప్రతి వారిని భద్రపరచమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. సో వీక్షకులారా, ఈరోజు చర్చను గమనించారు కదా. వాళ్ళు అన్న ప్రకారమే వేదాల్లో అశ్లీలతను చూపించాము, వేదాల్లోనే వైరుధ్యాలు చూపించాము, వేదాల్లోనే పొంతలేని సృష్టి క్రమాన్ని చూపించాము. అసలు సృష్టి ఎవరు జరిగించారో కూడా తెలియని పరిస్థితుల్లో వేద ఋషులు మంత్రాలు రాస్తున్నట్టు కూడా చూపించాము. అసలు ఎవరి నుంచి పుట్టారు, అసలు ఎవరు సృష్టి చేశారు, ఆ దేవతలు ఎవరు, దేవతలు కంటే ముందే ఆ సృష్టి ఉంది కాబట్టి ఆ సృష్టిని ఎవరు చేశారు, ఇవన్నీ చూసాము. అవన్నీ ప్రశ్నార్థకం, మన గ్రంథమే ప్రశ్నార్థకం. అంటే సృష్టి క్రమం గురించి ఎటువంటి వివరణ ఇవ్వని గ్రంథం వేద గ్రంథం. ఆ మంత్రాల్లో కూడా చూసాము ఎవరు సృష్టించింది అని మొరపెట్టుకుంటున్నారు వాళ్ళు. సో స్పష్టంగా పోని భూమిని ఎవరు పుట్టించారంటే 4 విధాలుగా పుట్టించారు, ఆకాశాన్ని ఎవరు చేశారంటే 4 విధాలుగా చేశారు. అంటే ఎక్కడ కూడా పొంతం లేదు. మనం వేదాల్లోంచే మాట్లాడుతున్నాం, జాగ్రత్తగా గమనించండి. వేదాల్లోంచే ఈరోజు కాంట్రడిక్షన్స్ చూసాము, వేదాల్లోంచే అశ్లీలత చూసాము, పురాణాలు కూడా టచ్ చేసాము ఆధారంగా. కాబట్టి వేదాలు మనుషులు రాసుకున్నవే, వేదాలలో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, వేదాలలో భూమి బలపరుపుగా ఉందని చెప్పి రాసుకున్నారు. సో స్పష్టంగా ఇవన్నీ ఆధారాలతో చూసాం కాబట్టి రేపు కూడా మరి అన్నట్టు క్రియేషన్ గురించి చూద్దాము వీలుంటే, లేకపోతే ఇంకొక సబ్జెక్ట్ తీసుకుందాము. ఇలా సృష్టికర్త ఎవరో తెలియదు బ్రదర్. సృష్టికర్త ఎవరో అని అడిగితే రాధా మనోహర్ దాస్ని సంవత్సరం క్రితం దెబ్బ ఫోన్ పెట్టేసాడు. అదే ఫోన్ పెట్టేసి ఇవాళ ఆధారంతో కదా తెలియదాలి అని చెప్పేసి, అలా గ్రంథాల్లో లేదు, చెప్పబడలేదు అని చెప్పేసి. సో బైబుల్ ప్రకారం అయితే బైబుల్లో ఎవరు సృష్టికర్త అంటే దేవుడు సృష్టికర్త అని చెప్తాము. ఏమేమి ఎట్లా సృష్టించడం అనేది 6 రోజుల్లో క్రమవారీగా మనం చూస్తే తెలిసిపోతాం. సో వాళ్ళంటే అట్లా కాదు, స్త్రీ నుంచి ఏనుగులు పుడతాయి, స్త్రీ నుంచి చెట్లు పుడతాయి, చెట్టు నుంచి భూమి పుడుతుంది, ఏమంటారు అలా దరిద్రం అంతా మనకి అట్లుంటది ఆ సృష్టి క్రమం. అది ఆ గ్రంథాలు చదివినారు కాబట్టి ఇలా అట్లా తయారైనారు. వాడు డాక్టర్ అయి ఉండి వాడు ఏమంటాడంటే ప్రతిసారి మా గ్రంథంలో సైన్స్ ఉంది, మా దాంట్లో సైన్స్ ఉంది, సైన్స్ బట్టి అదే సైన్స్. సైన్స్ అంటే అదే, స్త్రీ గర్భం నుంచి చెట్లు పుట్టలు ఏనుగులు వంటలు పుల్లు సింహాలు కొండలు కూడా పుట్టినాయి అంట, అది సైన్స్ అంటే. మామూలు కప్పలు నక్కలు అన్ని. నేను ఇంకా పూతు చెప్పలేదు, ఆ లింగం నుంచి కూడా పుడతాయి. చెప్పలేములే బ్రదర్, ఆయన కూడా
ఆడవాడు మను అపాన వాయువు నుంచి కూడా పుడతారంట, తెలుసా నీకు? అదే అంటున్నా, అపాన వాయువు నుంచి సో వీక్షకులారా నుంచి కూడా పుడతారు మనుషులు. చెప్పలేవు అవన్నీ భయంకరంగా ఉండే అసలు. ఇన్నాళ్ళు చైనా సముద్రంలో చెప్పకుండా వాళ్ళు మోసం చేసి అట్లా చేసుకుంటూ వచ్చారు. నేను ఇప్పటికీ బైబుల్ గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఉన్న మొదటి వచనం లాంటి వచనము ఏ గ్రంథంలో కూడా మీరు చూపించలేరు. ఆ మొదటి వచనం లాంటి వచనము మీరు ఏ గ్రంథాలైనా చూపించినప్పుడు అప్పుడు చూద్దాం ఆ గ్రంథాలు దేవుని నుంచి వచ్చినాయి అనే విషయం గురించి. అప్పటి వరకు అవన్నీ మనుషులు రాసుకునే వాళ్ళ ఊహలోంచి పుట్టిన ఆలోచనలే వాళ్ళు లిఖించి పెట్టినారు. కానీ బైబుల్ అట్లా కాదు. బైబుల్ మొదటి గ్రంథము మొదటి వచనము దేవుని నుండే స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి స్పష్టమైన సృష్టి క్రమం బైబిల్లో చెప్పబడి ఉంది. అర్థం చేసుకునటంలో ఆలోచన లేక కాంట్రడిక్షన్స్ ఉందని అర్థం చేసుకుంటాం. కానీ సరైన విధానంలో అప్పటి కల్చర్లో వాళ్ళు ఏ విధంగా చూశారు, ఏ విధంగా అర్థం చేసుకున్నారో అన్న భావంతో చదివితే మనకు స్పష్టంగా ఎటువంటి కాంట్రడిక్షన్స్ లేకుండా అర్థమైపోతాయి. అది రేపు మన సహోదరులు వివరిస్తూ చూద్దాము. అలాగే నేను ఒకటి క్లియర్ గా చెప్పగలను బ్రదరు. ఇప్పుడు దాకా ఐదవ సమాజానికి తెలియవు ఈ విషయాలన్నీ. ఇప్పుడు తెలిస్తే వాళ్ళు కొంతమంది అని ఆలోచించేవాడు, వాళ్ళకి అస్సలు తెలియదు పాపం. తెలియక ఏదో గుడ్డిగా అలా వెళ్ళిపోతా ఉన్నారు. దాని మీద అభిమానం పెంచుకున్నారు. ఆ మతం మీద వాళ్ళకి తెలియకుండానే అభిమానం పెంచుకొని ఈ రోజు దాన్ని విడిచిపెట్టాలంటే భయపడుతున్నారు, అంటే బాధపడతా ఉన్నారు. వాళ్ళకి తెలియక ఇవన్నీ కూడా అట్లా ఫాలో అవటం. తెలిస్తే ఫాలో అవ్వరు ఖచ్చితంగా, ఆలోచిస్తాం. ఇంకోటి ఏంటంటే రేపు పొద్దున మనం ఆ బైబుల్లో ఉన్నటువంటి సృష్టి క్రమం ఏంటి, ఆది కాండం మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నీ, సూర్యుడు 4వ రోజు ఎట్లా వచ్చాడు, సూర్యుడు లేకుండా ఒక రోజు ఎలా గడిచింది, ఇలాంటి వాటి అన్నిటి కూడా చక్కగా రేపు పొద్దున మనం రేపు సాయంత్రం 7 గంటలకు ఇదే టయానికి మనం వాటికి చేద్దాం. మంచి టాపిక్ రేపు బైబిల్ నుంచి చేద్దాం. సో థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ అండి. రేపు కలుద్దాం మళ్ళీ.